మాస్టర్తో మాటామంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈరోజు మనతో పాటు శామ్యూల్ సజన్ కుమార్ పాస్టర్ గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ నేను యేసు ప్రభు మా ఇంట్లోలే దేవుడు నమ్ముకోళ్ళు ఉన్నారన్నమాట అండి. దేవుడు నమ్ముకున్నారు, దేవుడు సేవ చేశారండి. 40 సంవత్సరాలు సేవ చేశారనమాట. అంటే హైదరాబాద్ నుంచి వెళ్ళిపోయి అక్కడ సేవ చేశారు. అందువల్ల నాకేంటంటే విమర్శన కాదండి, తెలుసుకోవాలి ఉంది నాకు. సామాన్య ప్రజలందరికీ కూడా ఏ డౌట్లు ఉన్నాయి, అవన్నీ కూడా తెలుసుకోవాలనిపిస్తుంది. కాబట్టి నేను మిమ్మల్ని అడుగుదామనుకుంటున్నాను. తప్పక. అసలు చాలామంది ఏమంటారంటే యేసు ప్రభు పుట్టింది బైబిల్లో లేదు, ఆయనది ఎక్కడ పుట్టాడు, తర్వాత ఎప్పుడు పుట్టారు అదన్నీ లేదంటారు. నిజమే సార్ అది? చాలా మంచి ప్రశ్న. యేసుక్రీస్తు ప్రభువాన్ని మీ కుటుంబంలో మీ వాళ్ళు నమ్ముకున్నారు, వారు సేవలో ఉన్నారనే మాట మీరు చెప్పారు. కేవలం మీ కుటుంబమే కాదు, కానీ చాలా కుటుంబాల్లో, అంటే అన్య కుటుంబాల్లో, క్రైస్తవేతర కుటుంబాల నుంచి కూడా క్రీస్తుని తెలుసుకొని ఈరోజు పాస్టర్లు అయిన వారు ఉన్నారు, సేవలో ఉంటున్న వారు ఉంటున్నారు, కుటుంబాలు కూడా ఉంటూ ఉన్నాయి. అయితే మీరు అడిగిన ప్రశ్నలో ఈ క్రిస్మస్ మాసంలో తరచుగా అందరూ అడిగే మాట ఏంటంటే క్రీస్తు యొక్క జననము, పుట్టుక ఏ రీతిగా వివరించబడింది బైబిల్లో, దాని గురించి ఎలా చెప్పబడింది అనేది కామన్ గా ప్రతి ఒక్కళ్ళు అడుగుతూ ఉంటారు. December 25th అని ఎలా తెలిసిందా? అంటే తారీఖు అనేది బైబిల్లో రాయబడలేదు, కానీ ఆ రోజుల్లో అనగా క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించక ముందు ఆయన జననం గురించి చక్కగా బైబిల్లో స్పష్టంగా రాయబడింది. లూకా సువార్త 2వ అధ్యాయంలోను, మత్తయి సువార్త 2వ అధ్యాయంలో, 1వ అధ్యాయంలో యేసు వంశావళి అని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ తాలూకా ఎవరు, మీ ఎవరో ఇంటి అబ్బాయివి, మీ ఇంటి పేరు ఏంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు అనేది కామన్ గా తెలియని వాళ్ళు అడుగుతూ ఉంటారు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు దేవుడిగా ఈ లోకంలో జన్మించాడు అంటే కామన్ గా క్వశ్చన్, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు, ఎవరికి పుట్టాడు, ఆయన వంశావళి ఏంటి, ఆయన వంశ వృక్షం ఏంటి అన్నది అందరు అడిగే ప్రశ్న. దాని గురించి బైబిల్లో చాలా స్పష్టంగా మత్తయి సువార్త 1వ అధ్యాయంలో రాయబడింది అనమాట. ఆ అబ్రహాం అనే వంశావళి నుంచి యేసుక్రీస్తు ప్రభువారు కన్య అయిన మరియా యోసేపులకు ఆయన జన్మించాడు. ఆయన జన్మించక ముందు, ఆయన కంటే ముందుగా ఉన్న తరాల నుంచి కూడా వాళ్ళ పేర్లన్నీ కూడా స్పష్టంగా రాయబడి ఉన్నాయి. సుమారు 42 నుంచి 46 మంది పేర్లు ఒక 14 తరాలుగా వాళ్ళ గురించి అన్నీ కూడా స్పష్టంగా వివరణగా బైబిల్లో రాయబడింది అనమాట. ఎందుకంటే ఇట్ ఈస్ హిస్టారికల్ అనమాట. అది చరిత్ర సంబంధమైన ఒక గొప్ప సంఘటన. ఫర్ ఎగ్జాంపుల్, ఈ వ్యక్తి ఎక్కడ పుట్టాడు అంటే పలానా ఊర్లో, పలానా హాస్పిటల్లో జన్మించాడు అనే మాటను మనం చెప్తూ ఉంటాం. అలాగే యేసు ప్రభువారు జన్మించినప్పుడు బెత్లెహేము అనే ఒక గ్రామంలో పలానా మరియా యోసేపులు అని పిలువబడే వారికి యేసు ప్రభువారు జన్మించాడు అన్నది చాలా స్పష్టంగా రాయబడింది. ఆయన జననము కొట్టివేయడానికి లేదు. ఎందుకు అంటే ఆ దినములలో కైసర్ ఔగుస్తు అనే ఒక చక్రవర్తి పరిపాలిస్తున్నారు. అంటే రోమా సామ్రాజ్యం ఆ రోజు పరిపాలిస్తుంది. ఆ రోమా సామ్రాజ్య పరిపాలనలో ఆ చక్రవర్తి ఒక ఆజ్ఞ ఇచ్చాడు, మీరందరూ వెళ్ళి మీ పేర్లు నమోదు చేసుకోండి. సెన్సస్ అంటారు చూసారా, ఆ సెన్సస్ లో మీ పేర్లు నమోదు చేసుకోమని చెప్పినప్పుడు జనాభా సంఖ్యలో వాళ్ళ పేర్లు నమోదు చేసుకోవడానికి మరియా యోసేపులు అనే వారు ప్రయాణమై వారు ఆ స్థలానికి వెళ్తారు. వారు వెళ్ళి వారి పేర్లు కూడా అక్కడ నమోదు చేయడం జరిగింది. ఆ నమోదు చేసే క్రమంలో మరియా గర్భవతిగా ఉంటుంది, నిండు చూలాలుగా ఉంటుంది. ఆ సమయంలో ఆమెకు నొప్పులు రావడము, ఆ సమయంలో పేరు నమోదు చేసుకోవడానికి అక్కడ రావడము, అవన్నీ జరిగిన ఆ క్రమములో అక్కడ క్రీస్తుకు ఆ తల్లి జననం ఇచ్చింది అన్నమాట. కాబట్టి యేసు ప్రభువారు ఏ పరిపాలనలో, ఏ రాజ్యంలో, ఏ రాజు లేక ఏ చక్రవర్తి పరిపాలిస్తున్నాడో అని, ఏ ప్రాంతంలో ఎవరికి జన్మించాడనేది కూడా స్పష్టంగా బైబిల్లో రాయబడింది అనమాట. సైతాన్ అనే మాట ఒకటి అంటే ఎక్కువ విన్నాను నేను. సాతాను లేకపోతే సాతాను అని మేము అందరూ జనరల్ కామన్ సైతాన్ అని అంటారు. అది సాతాన్ అనమాట.
ఈ సాతాన్ని కూడా అంటే ఆయన్ని కూడా మట్టు పెట్టేయడం, చంపేయడం యేసు ప్రభు యొక్క అంటే శక్తి సరిపోతుంటారా? ఆయన లేకుండా చేసేయచ్చు కదా ఓకే, సాతాను కానీ ఆయన లేకుండా. వాస్తవానికి సాతాను అనే పిలువబడే దేవదూత దేవుని సముఖంలో ఉండేదన్నమాట. వేకువ చుక్క అని దానికి పేరు అనమాట. దేవుడు దానికి చాలా గొప్ప స్థానం ఇచ్చాడు. అయితే ఆ సాతాను భూమి మీదకి ఎందుకు తోసివేయబడ్డాడు, ఆ దూత ఎందుకు భూమి మీదకి నెట్టివేయబడ్డాడంటే, ఒకరోజు నేను దేవునితో కూడా సమానము అన్న ఆలోచన దానికి కలిగిందనమాట. ఆయన మనసులో కలిగింది. అది కలిగిన సాతానుకు కలిగిన ఆలోచన మేరకు దేవుడు ఆ స్థలం నుంచి అక్కడ తోసివేశాడు. ఆ భూమి మీద పడిన క్రమంలో తనతో పాటు తన అనుచరులందరూ కూడా భూమి మీదకి వచ్చినప్పుడు వారు దేవుని యొక్క సృష్టిని, దేవుడు చేసిన మానవుని వారు ఆ సాతానుడు ఆ రోజు పాపం చేయడానికి కారకుడిగా మార్చబడ్డాడు. ఆ రోజుల్లో సృష్టి అయిన దేవుడు మానవుని చేసినప్పుడు లోకము, మానవుడు, దేవుడు, సృష్టి అంతా కూడా పరిశుద్ధంగానే ఉంది. పాపం అంటే ఏం తెలీదు, చెడు, మంచి లేక సిగ్గు ఇటువంటి ఏమీ లేవు అనమాట. ఒక పవిత్రమైన ఒక స్థలము, పవిత్రమైన జీవితాలు. వారు దిగంబరులుగా ఉన్నా కూడా సిగ్గు అనేది తెలియని అటువంటి జీవితాలు వాళ్ళు ఉన్నాయి. ఎప్పుడైతే దేవుడు చేసిన సృష్టి అయిన మానవుడు హవ్వ వాళ్ళిద్దరు తోటలో ఉన్నప్పుడు సాతానుడు సర్పరూపంలో వెళ్ళి శోధించి దేవుడు చెప్పిన మాటను వ్యతిరేకంగా ఒక అనుమానాన్ని కలిగించింది అన్నమాట. దేవుడు నిజంగా చెప్పాడా, మేము తినొద్దని చెప్పాడా అని ఒక రకమైన డౌట్ని క్రియేట్ చేయగానే అవలో ఒక ఆలోచన వచ్చింది, దేవుడు ఏమైనా అబద్ధం చెప్పుండొచ్చా అనే ఆలోచన పడిపోయి ఆ పండును తినడం ద్వారా ఈ లోకంలోకి పాపం వచ్చేసింది. చసాలు మనం అనుకుంటాము క్రైస్తవులు పాపము పాపము అనే మాటను తరచుగా వాడుతుంటారు. పాపము అంటే బైబిల్లో సార్ ఆజ్ఞ అతిక్రమము. సులభంగా చెప్పాలంటే మిస్టేక్, కమిటింగ్ ఎ మిస్టేక్. అంటే దేవుడు చెప్పిన మాటను, దేవుడు చేయమన్న కార్యాన్ని మనం చేయకపోవడము, ఆజ్ఞ అతిక్రమమే పాపము అని బైబిల్లో రాయబడింది. కాబట్టి తల్లిదండ్రులు చెప్తారు, బాబు నువ్వు ఈ పని చేయొద్దురా అని అంటారు. కుమారుడు కానీ కుమార్తె కానీ ఆ మాట వినాలి. ఆ మాట వినకుండా తండ్రి ఇది చెప్పినా కూడా దీన్ని చేయటం ద్వారా ఇలాంటి నష్టం వస్తుంది, దాని యొక్క ప్రతిఫలం ఇలా కలుగుతుంది, ఇలా వస్తుందని ముందుగానే తండ్రి చెప్పినప్పటికీ కూడా ఇంకా తన స్వబుద్ధితో ఒకసారి చేస్తే ఏమవుతుంది, చేయొచ్చు కదా, చూడట్లేదు కదా అనే ఆలోచనతో చేసినప్పుడు యు ఆర్ డిజోబేయింగ్ యువర్ ఫాదర్. ఆయన మాటను అవిధేయంగా తండ్రిని ఎదిరించినట్టు, ఆయన చెప్పిన మాటకు పెడద్రంగా నువ్వు చేసినట్టు అవుతుంది. సో పాపము అంటే మిస్సింగ్ ద మార్క్. దేవుడు చెప్పిన మాటను పెడచెవిని పెట్టి చేయకూడని పనిని మనం చేసినప్పుడు, మన సొంత ఆలోచనతో మనం అది జరిగించినప్పుడు దేవుని యొక్క వాక్యలో అది పాపము అని బైబిల్లో ప్రస్తావించబడింది. అంటే ఇప్పుడు ప్రభు మంచి పనులు అంటే ఈ ఆజ్ఞ ఏమున్నాయంటారు? ఒక 10 పాయింట్లు 5 పాయింట్లు చెప్పగలమంటారా? దేవుడు ఇది చేయమని అన్నారు, బైబిల్ చేయొద్దు అన్నారు, ఇది చేయొద్దు. బైబిల్ 2 పుస్తకాలు, పాత నిబంధన గ్రంథము, క్రొత్త నిబంధన గ్రంథం. పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఆయన తన కొరకు ప్రజలను ఏర్పాటు చేసుకున్నారు. వారిని యూదులు అని పిలువబడతారు. ఇశ్రాయేలు లేక యూదులు అని వారిని పిలువబడ్డారు. అది దేవుడు తన జనాంగముగా ఆయన ఏర్పాటు చేసుకున్నారు. వారికి దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. 10 కమాండ్మెంట్స్ అని చెప్తారు. అది మోషే అనే ఒక గొప్ప సేవకుడు, బైబిల్లో దైవజనుడు, ఆయనతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడి ఆ సీనాయి పర్వతం మీద అతన్ని పిలిపించి తన స్వహస్తాలతో దేవుడు రాతి పలక మీద ఆ మాటలు 10 ఆజ్ఞలు ఆ దేవుడు రాసి ఆయన చేతికి ఇచ్చాడు. సో ఆ డెకలాగ్ 10 కమాండ్మెంట్స్ అనేది చాలా ప్రాముఖ్యం. యూదులకు అది చాలా ప్రాముఖ్యము, క్రైస్తవులకు కూడా అది చాలా ప్రాముఖ్యమైంది. ఆ 10 ఆజ్ఞల్లో ఫస్ట్ 5 బిలాంగ్స్ టు గాడ్, దేవునికి చెందింది. మిగతా 5 నువ్వు జీవిస్తున్న సమాజంలో నీ కుటుంబానికైనా నీ తోటి వారితోనైనా నువ్వు ఉంటున్న సమాజంలో ఎటువంటి నడవడిక కలిగి ఎటువంటి విలువలతో ఎటువంటి జీవితము జీవించాలి అన్నది
ఆ మిగతా 5 జ్ఞాపకం చేస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో దేవుడిగా రక్షకుడిగా వచ్చినప్పుడు ఆ 10 ఆజ్ఞలను 2 ఆజ్ఞలుగా చేశాడు. ఆ రోజులు యేసు ఉన్నప్పుడు పరిసయ్యులు, సద్దుకయ్యులు, శాస్త్రులు అనే మత గురువులు వచ్చి యేసు ప్రభువాన్ని క్వశ్చన్ అడుగుతారు. ఏంటి మీరు ఏ ఆజ్ఞలు ప్రాముఖ్యమైనవి అని మీరు చెప్పగలరు అని యేసును వాళ్ళు ప్రశ్న వాళ్ళు యేసుని అడిగారు. ప్రభు వారు ఆ 10 ఆజ్ఞల రెండింటిని నక్షల్ అంటే చూసారా, ఆ రెండింటిని కుదించి సంక్షిప్తంగా 2గా చెప్పాడు. ఆ మొట్టమొదటి ఆజ్ఞ ఏంటంటే, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. ఇది మొదటి ఆజ్ఞ. పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో దేవుని ప్రేమించడం అంటే అక్కడ యు మస్ట్ హ్యావ్ ఎ రెవరెన్స్ టువర్డ్స్ గాడ్. నీ దేవుని పట్ల గౌరవ, మర్యాద, భక్తి అవన్నీ కూడా నీవు కలిగి ఉండాలి. ఇంకొక మాటలో చెప్పంటే, దేవుడు అనే వ్యక్తి నీ జీవితంలో నంబర్ 1 ప్రయారిటీ ఉండాలి. దేవుని తప్ప మరొకటి నీ జీవితంలో నంబర్ 1 ప్రయారిటీగా ఉండకూడదు. అది దేవుడు స్పష్టంగా తెలియజేశారు. రెండవది, నిన్ను వలే నీ పొరుగు వాణిని ప్రేమించమన్నాడు. చాలా బాగుందండి. నిన్ను వలే నీ ఆ 10 ఆజ్ఞల్లో ఆఖరి 5 కలిపి సంక్షిప్తంగా యేసయ్య ఒకటే చెప్పాడు, నిన్ను వలే నీ పొరుగువాని ప్రేమించడం. అంటే ఆ మాటలో నీ పొరుగువారి పట్ల నువ్వు ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలి, నీ పొరుగువారి కష్టంలో ఏ రీతిగా నువ్వు ఆదుకోవాలి, నీ పొరుగువానికి నీవు నష్టం కూడా కలిగించకూడదు, ఇబ్బంది కలిగించకూడదు, ఆయాస పెట్టకూడదు, నీ పొరుగువారిది కూడా దేనిని నువ్వు ఆశించకూడదు. నువ్వు ఆశించావు అంటే దాంట్లో నీకు తెలియని ఒక స్వార్థమై ఉండాలా, లేక మరొక తలంపు కూడా ఉండొచ్చు. కాబట్టి నిన్ను నీ గురించి నువ్వెంత శ్రద్ధ తీసుకుంటావో అలాగే నీ తోటివారు, నీ పొరుగు వారిని కూడా అదే రీతిగా నీవు ప్రేమించాలి, వారిని చూసుకోవాలి అన్న మాటను ప్రభు స్పష్టంగా ఆజ్ఞలో తెలియచేశారు. సార్ సజ్జన్ కుమార్ గారు మీరు చెప్పి, శామ్యూల్ సజ్జన్ కుమార్ గారు మీరు చెప్పింది చాలా బాగుందండి. ఇది అంటే నిన్ను ఎలా ప్రేమిస్తున్నావో పొరుగు వారిని కూడా అలా ప్రేమించని. ఇప్పుడు ఇజ్రాయెల్ కానీ పాలస్తీనా చూస్తుంటే 40,000 మంది చనిపోయారు, 50,000 మంది చనిపోయారు చూస్తున్నామండి. బిల్డింగ్లు పడిపోతే చిన్నపిల్లలు ఎట్లు పరిగెడుతున్నారు, పెద్ద పెద్ద బాంబులు వర్షం. మరి అసలు అది మరి బైబిల్ కానీ యేసుప్రభుని ఫాలో అయినట్టు కనపడట్లేదు కదండి. అది ఇట్స్ ఎ బిగ్ హిస్టారికల్ స్టోరీ అండి. దేవుని యొక్క వాక్యంలో పాత నిబంధన గ్రంథంలో యాకోబును దేవుడు దీవించాడు. అంటే బేసిక్గా అబ్రహాం అనే వ్యక్తి ముగ్గురికి చాలా ప్రాముఖ్యమైన వాడు. అబ్రహాం అని పిలువబడిన ఒక గొప్ప వ్యక్తి బైబిల్లో సేవకుడు. యూదులకు, యూదా మతానికి అతను చాలా ప్రాముఖ్యుడు. రెండవది, ఇస్లాంలో కూడా అబ్రహాముకు చాలా గొప్ప పేరు ఉంటుంది, గొప్ప స్థానం ఉంటుంది. ఈవెన్ ముస్లిమ్స్ దే రెస్పెక్ట్ అబ్రహాం అని పిలువబడే ఆ వ్యక్తిని చాలా గొప్పగా చూస్తారు, గౌరవిస్తారు. క్రైస్తవులు కూడా అబ్రహామును వారి జీవితాల్లో విశ్వాసులకు జనకుడు అంటే విశ్వాసానికే అతడు ప్రాముఖ్యమైన వ్యక్తిగా అతన్ని జ్ఞాపకం చేసుకుంటారు దేవుని యొక్క వాక్యంలో. ఎందుకు అంటే అబ్రహాం అని పిలువబడిన వ్యక్తి వాస్తవానికి ఒక అన్య కుటుంబం నుంచి వచ్చిన వాడు. హీ డజంట్ నో గాడ్. యెహోవా దేవుడు అంటే ఎవరో తెలియదానికి, ఆయన ఎలా ఉంటాడో తెలియదానికి, లేకపోతే ఇంతకుముందు ఆయన గురించి విన్నాడా లేదు. ఒకానొక సమయంలో ఆదికాండము 12వ అధ్యాయంలో యెహోవా దేవుడు ఆయనతో మాట్లాడి, స్పష్టంగా మాట్లాడి తన స్వరము వినిపించి, నేను నీ దేవుడను, నువ్వు లేచి నేను చూపించే స్థలానికి వెళ్ళు అని చెప్పినప్పుడు అబ్రహాము ప్రశ్న వేయలేదు, నేనెందుకు పోవాలి, నీ పేరేంటి, నేను వెళ్ళడానికి గల కారణం ఏంటి అనే ప్రశ్నను దేవుడికి వేయకుండా, దేవుడు చెప్పాడు అని నమ్మకంతో, విశ్వాసంతో నమ్మి ఆ దేవుడు చెప్పిన ప్రాంతానికి తన కుటుంబంతో వెళ్ళడం ప్రారంభించాడు. దేవుడు ఒక మాట చెప్పాడు అక్కడ, ఇదిగో నీవు నా మాట విని నేను చెప్పినట్లు నువ్వు ప్రయాణమై వెళితే నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రముల వలె, భూమి మీద ఇసుక రేణువుల వల్లే నేను ఆశీర్వదిస్తానన్నాడు దేవుడు. చెప్పినట్టు నడుచుకున్నప్పుడు అబ్రహాము విన్నాడు, లోబడ్డాడు, ఆ దేవుడు చెప్పినట్లు ప్రయాణమై వెళ్ళాడు. దేవుడు
ఆయన సంతానాన్ని దీవించాడు. అబ్రహాముకు మొదటగా ఇష్మాయేలు అనే ఒక కుమారుడు జన్మించాడు. ఇష్మాయేలు అనే కుమారుడు అంటే అబ్రహాముకు వృద్ధాప్యంలో దేవుడు వాగ్దానంగా ఇస్సాకు అనే అతన్ని ఇచ్చాడు. ఇస్సాకునిచ్చాడు. అయితే అబ్రహాము జీవితంలో ఎప్పుడైతే సంతానం లేదో ఒక దాసి ద్వారా అబ్రహాముకు సంతానం కలిగింది. ఆ కుమార్ని తన కుమారుడుగా తన భార్య అయిన శారాకు కుమారు లేని సమయంలో దాసిగా ఉంటున్న తను అబ్రహాముకు ఒక కుమార్ని అనుగ్రహించినప్పుడు అతనికి ఇష్మాయేలు అని పేరు పెట్టబడింది బైబిల్లో. అంటే ఆయనకి ఇద్దరు భార్యలు అన్నట్టుగా మీరు చెప్తున్నా. అవును, ఇద్దరు భార్యలు అంటే దాసి భార్య అన్నమాట. భార్యకు ఈమె హాగర్ అనే ఆమె దాసిగా ఉంటుంది. సో ఆమెకు కుమారుడు లేరు, నాకు ఒక కుమారుడు ఉంటే బాగుండు, దేవుడు ఇస్తానన్నాడు కదా, ఎప్పుడో ఇస్తాడు, సరే ఆయన ఇచ్చే వరకు ఎందుకు ఆగాల, మానవ ప్రయత్నంలో మనం చేయొచ్చు కదా అని ఒక పొరపాటు జరిగింది అన్నమాట. అక్కడే హ్యూమన్ లీవ్ వి మేక్ మిస్టేక్. మానవునికి ఏంటంటే అన్ని ఇన్స్టెంట్ గా జరిగిపోవాలి అనేది మానవుని ఆలోచన, తొందరగా జరిగిపోవాలి. అది ఎదురు చూపు అనేది మానవునికి తక్కువైపోయిందండి. ఏదైనా అనుకోగానే జరిగిపోవాలి. ఈ జనరేషన్ ఎక్కువ ఉందండి. అది ఈ జనరేషన్ వాళ్ళు అబ్రహాముకు చెప్పాడు, నేను నీకు ఒక కుమారుని ఇస్తాను, వెయిట్, నేను ఇచ్చేవారు కాదు. ఇక్కడ ఏమవుతుందంటే ఎందుకు మానవుడు డిసప్పాయింట్ అవుతారంటే నేను అనుకున్న సమయంలో జరగకపోతే నేను డిసప్పాయింట్ అవుతున్నాను. కరెక్ట్ అండి. నేను అనుకున్నప్పుడే అన్ని జరిగిపోవాలా, నేను ఆమేన్ అని ప్రార్థన చేయగానే నేను అడిగింది ఇచ్చేయాలా. వాస్తవానికి అది పొరపాటు. అడగడం నా వంతు, ఇవ్వడము దేవుని వంతు. దేవుడు తన సమయంలో ఎప్పుడు ఎలాగా ఏ యొక్క ప్రస్తావనలో ఇవ్వాలో ఆయన చిత్తం అది. సో అది ఇంకా రాలేదని నేనేం చేస్తానంటే నా సొంత అడుగులు వేయడానికి ప్రయత్నం చేస్తాను. ఆ అడుగులు వేసిన దాంట్లో ఇష్మాయేల్ అనే కుమారుడు జన్మిస్తాడు. తర్వాత దేవుడు మాట తప్పలేదు. వృద్ధాప్యంలో దేవుడు ఏ మాట అయితే భార్యాభర్తలకు చెప్పి నీకు ఒక కుమారుని ఇస్తానని చెప్పినప్పుడు వయస్సు మళ్ళీ పోయినా కూడా దేవుడు, అయితే ఇస్మాయిల్ గారు అంటే వృద్ధాప్యంలో ఇంకో కొడుకుని ఇచ్చారు. అబ్రహాము శారాకు దేవుడు వాగ్దానం ప్రకారము ఒక కుమారుని ఇచ్చాడు. దేవుడు మాట నిలబెట్టుకున్నాడు. నేను మరలా మిమ్మల్ని దర్శించినప్పుడు నేను మీకు ఒక కుమారుని ఇస్తానని చెప్పాడు. ఆ కుమారుని ఇవ్వడం జరిగింది. ఆ కుమారునికి ఇస్సాకు అని పేరు పెట్టారు. సో ఇష్మాయేలు, ఇస్సాకు వారిద్దరి సంతానము. ఈ ఇస్సాకును దేవుడు ఏం చేశాడంటే వాగ్దాన కుమారుడుగా దేవుడు అబ్రహాంకి ఇచ్చాడు. ఇష్మాయిల్ కూడా దేవుడు దీవించాడు. నిన్ను ఒక గొప్ప జనాంగంగా దీవిస్తానన్నాడు. ఆ ఇష్మాయిల్ అని పిలువబడే జనాంగమే అరబ్స్ అన్నమాట. అర్థమైందా? అరబ్స్ అని ఈరోజు పిలువబడే ముస్లిం సోదరులు వీళ్ళందరూ ఇష్మాయిలు సంతానము అని పిలువబడుతుంది. వారేమనుకుంటే ఇస్సాకు అని అనుకుంటారు, కానీ బైబిల్లో ప్రకారం అయితే ఇష్మాయిల్ అని పిలువబడుతుంది. ఇస్సాకుకు దేవుడు మరలా కుమారుని ఇస్తాడు. రిబ్కా ద్వారా వారికి ఇద్దరు కవల పిల్లలు పుడతారు. ఏషావు, యాకోబు అని ఇద్దరు పుడతారు. ఆ ఏషావు దేవుడు దీవించాడు. యాకోబు అని అతనిని దేవుడు పట్టుకున్నాడు. అంటే పట్టుకోవడం అంటే దేవుడు ఎన్నుకున్నాడు. గాడ్ హ్యాస్ చోజన్ అనమాట. ఆ యాకోబును దేవుడు ఎన్నుకొని ఆయనకి 12 మంది కుమారులు ఇచ్చాడు. ఆ 12 మంది కుమారుల్ని 12 గోత్రాలని పిలువబడతారు. 12 ట్రైబ్స్ అంటారు. ఈరోజు ఇశ్రాయేలు దేశం అంటే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 12 ట్రైబ్స్ అనమాట. వారు ఎవరంటే యాకోబు యొక్క సంతానం నుంచి కలిగిన 12 మంది యొక్క కుమారులు వారి సంతానం అనమాట. కాబట్టి ఇశ్రాయేల్ దేశంలో ఉంటున్న యూదులు ఎవరు అంటే ఈ 12 గోత్రాల నుండి వచ్చిన వారు. సో ఈ కాన్ఫ్లిక్ట్ అనేది జరుగుతూనే ఉంది బైబిల్ కాలం నుంచి. అన్నదమ్ములు అనమాట. ఇష్మాయేలు సంతానానికి ఇస్సాకు అనగా యాకోబు వారి 12 గోత్రాల మధ్య అనేక యుద్ధాల గురించి బైబిల్లో కూడా రాయబడింది. ఎందుకు అలాంటి జరిగినాయి అంటే వారు దేవుని మర్చిన సందర్భాలు ఉన్నాయి, దేవుని విడిచిన సందర్భాలు ఉన్నాయి, దేవుడు చెప్పిన మాటకు అవిధేయంగా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. ఆ కారణం చేత దేవుడు కొన్నిసార్లు వారి శత్రు చేతికి అప్పగించాడు. సో దట్ టు టీచ్ దమ్ అ లెసన్, ఒక పాఠం వారికి నేర్పించడానికి. అయితే వారు క్రమేణా అలా జరిగించుకుంటూ జరిగించుకుపోతూ ఆ తరువాత దేవుడు
ఇశ్రాయేలును యెరూషలేమును నా దేశము నా ప్రజలు అంటాడు. సో 19 if I'm not wrong 1948 1947లో ఇట్ హస్ ఫార్మ్డ్ యాజ్ ఒక కంట్రీగా ఏర్పడింది అన్నమాట ఇశ్రాయేలు దేశం. ఆ దేశం ఏర్పడినప్పటి నుండి దేవుడు ఆ దేశాన్ని దీవించాడు. భూమి మీద కొన్ని వందల దేశాలు ఉన్నాయి. ఏ దేశాన్ని దేవుడు నా దేశం అని పిలవలేదు. ఇండియా ఈజ్ మై కంట్రీ అనలేదు, అమెరికా ఈజ్ మై కంట్రీ అనలేదు, చైనా ఈజ్ మై కంట్రీ అని పిలవలేదు. కానీ ఇశ్రాయేలు రాగానే, యెరూషలేము రాగానే దేవుడు అంటున్నాడు ఇది నా పట్టణము అన్నాడు, ఇది నా దేశము అన్నాడు. అంటే ఇట్ ఈస్ కాల్డ్ ఎ గాడ్ సిటీ, దేవుని పట్టణము అనేది బైబిల్లో చక్కగా దావీదు పట్టణము లేక దేవుని పట్టణం అని పిలువబడుతుంది అనమాట. సో ఆ సరిహద్దుల కొరకు లేక దానికి పొలిటికల్ జియోగ్రాఫికల్ ఆ వార్ అనేది జరుగుతూ ఉంది పాలస్తీన్లకి ఇజ్రాయెల్ వారికి. ఆ యుద్ధాలలో ఈ పరిణామాలన్నీ మనం చూస్తున్నాం. యుద్ధము ఎప్పుడు కూడా మంచిది కాదు. వార్ ఈజ్ నాట్ ఎ గుడ్ సైన్. వార్ ఈజ్ ఆల్వేస్ ఎ డిస్ట్రక్షన్. యుద్ధం ద్వారా మనకి మేలు కలుగుతుంది అనేది ఎక్కడ లేదు. ఎక్కడ జరిగినా, అది ఏ దేశంలో జరిగినా, ఏ ప్రజల మధ్య జరిగినా, ఏ ప్రాంతంలో జరిగినా దానివల్ల నష్టమే ఉంటుంది కానీ మేలు అనేది ఉండదన్నమాట. ప్రాణ నష్టం ఉంటుంది, ఆస్తి నష్టం ఉంటుంది. అమాయకులు, అసలు ఏమీ తెలియని వారు, అసలు దేనికి చనిపోతున్నారో కూడా అర్థం కాని అమాయకమైన చిన్న బిడ్డలు, వాళ్ళందరూ కూడా ఆ యుద్ధంలో ఏదో కాన్ఫ్లిక్ట్స్ వాళ్ళ మధ్య, దేశాలు నాయకుల మధ్య ఏర్పడిన కొన్ని సెల్ఫిష్ మోటివ్స్ ఉండొచ్చు. వాటిలో కూడా వాళ్ళకి వీళ్ళకంటే ఒక పై చేయి నేను ఎక్కువ ఉండాలా, లేక అది నేను కలుపుకుంటే బాగుంటుంది, నా బలము చూపించుకోవాలా, నా సామర్థ్యం చూపించుకోవాలా అన్న దృక్పథంతో, ఆ రాంగ్ మోటివ్ తో వారు ఎప్పుడైతే వెళ్తారో దట్ బ్రింగ్స్ ఎ కాన్ఫ్లిక్ట్ అనమాట. నా పరిధిలో నేను ఉన్నప్పుడు నేను ఇంకొకరికి నష్టాన్ని కలిగించను. నా పరిధి దాటి అది కూడా నేను సంపాదించుకోవాలి, అది కూడా నేను పొందుకోవాలి, అది కక్ష చేతనైనా మిష చేతనైనా ఏదో ఒక రీతిగా నేను దాన్ని పట్టుకోవాలి అనే ఆలోచన నాకు కలిగినప్పుడే ఆ కాన్ఫ్లిక్ట్ అనేది ప్రారంభమవుతుంది. శామ్యూల్ గారు, ఇప్పుడు ఏమైందంటే పొరుగువాన్ని ప్రేమించని మీరు చెప్పారు చక్కగా. దేవుడు చెప్పిన ఆజ్ఞ, అది రెండో ఆజ్ఞ. మరి అటువంటిది చచ్చిపోతున్నారండి, జనాలు చనిపోతున్నారు, పిల్లలు పరిగెట్టేస్తున్నారు, ఆహారం దొరకట్లేదు. ఇవన్నీ కూడా వద్దురా బాబు మనం ఏదో చేసుకుందాం అని అనుకోవట్లేదండి వాళ్ళు. అదే వచ్చింది. ఇది చాలా పాపం చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇది వాస్ట్ సబ్జెక్ట్ అనమాట. అంటే దీంట్లో పలు కోణాలు ఉన్నాయి అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. మనకు ఒక యుద్ధము అనేదే కనబడుతుంది, కానీ ఆ యుద్ధము అని పిలిచే ఆ పేరులో లోపల చాలా విషయాలు ఉన్నాయి. సోషల్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి, రిలీజియస్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి, పొలిటికల్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి, కల్చరల్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడో ఒక దగ్గర ఫ్లేర్ అప్ అవుతూ ఉన్నప్పుడు దానివల్ల ఒకరికి మధ్య రిఫ్ట్ రావడము, దానివల్ల ప్రతిఘటనలు రావడము, దానివల్ల ఒక రకమైన అనిశ్చిత వాతావరణం అనేది అక్కడ ఏర్పడడం మనం చూస్తున్నాం. దీని నుంచే పుట్టింది ఈ టెర్రరిస్ట్ అనే మాట. వారు ఏదో ఒక రీతిగా మేము పొందుకోవాలి అన్న ఆలోచనలు వారికి ఉన్నాయి. సో వారి ప్రాంతం నుంచి వారు రెచ్చగొట్టుకోవడము, దానిని అడ్డుకోవడానికి వీళ్ళు దాని మీద ప్రతిఘటించడము, ఇది అలా పెరిగిపోయి దానివల్ల ఒక గొప్ప విపత్తుగా, ఒక గొప్ప నష్టంగా మనము ఈరోజు ప్రపంచంలో మనం చూస్తున్నాం. అంటే మీరు ఏం చెప్పినా ఒక ప్లేస్ గురించి అడుగుతున్నారు, జెరూసలేం గురించి అనుకుంటున్నారు. దే ఆర్ ఫైటింగ్ ఫర్ ద ప్లేస్. కానీ ఎంతమంది చూడండి, అసలు దారుణం అనమాట. బట్టలు లేక, కూడి లేక, గుడ్లు లేక, చలిలో చూస్తుంటే మరి అది చాలా దేశాలు, నాయకులు ఈరోజు ప్రయత్నం చేస్తున్నారు ఆ వార్ ని ఆపడానికి. అంటే ఒక వార్ ఆగాలి అంటే ఇట్స్ నాట్ వన్ సైడెడ్. ఎప్పుడైనా మనం అర్థం చేసుకోవాలి. రెండు కుటుంబాల మధ్య కలహము వచ్చిందంటే రెండు కుటుంబాల్లో తగ్గాలి, రెండు కుటుంబాలు ఆలోచన చేయాలి, రెండు కుటుంబాలు ఒక అవగాహనకి రావాలి, ఒక పీస్ ట్రీట్ అనేది రెండు కుటుంబాలు ఒక అడుగు ముందుకు వేసి వారు ఆలోచించగలిగినప్పుడే ఆ సమాధానం అనేది, నెమ్మది, శాంతి అనేది కలుగుతుంది.
ఇక మీరు శామ్యూల్ సజ్జన్ కుమార్ ఎస్ఎస్కే అనుకోండి, బాగుందని పేరు కూడా. థ్యాంక్ యూ సార్. ఎస్ఎస్కే మేమంటే మా లెక్చరర్స్ అందరూ కూడా అలా కూర్చునేవాళ్ళం. అది డబ్ల్యూఆర్కే లేకపోతే లక్ష్మణరావు గారు, ఎల్ఆర్ఆర్ అలా అనుకున్నాం అనమాట. కె రాఘవేంద్రరావు గారు అని. అలాగే ఇంకోటి ఏంటంటే ఇది క్రిస్టియన్లో చాలామంది అంటే మిగతా అన్ని చూస్తున్నప్పుడు వాడికి ఏమనిపిస్తుందంటే కొంతమంది వ్యాపారం చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఏదో ఖర్చీఫ్లు అమ్ముతారని, ఆయిల్ అమ్ముతారని, వాటర్ అమ్ముతారని అలా అంటుంటారు. వ్యాపారం చేస్తున్నారేమో అనిపిస్తుంటుందండి. లేకపోతే నువ్వు నేను దీవిస్తాను, దీనికి అమౌంట్ ఎంత కట్టాలి, ఇంత పే చేయాలి, మీరు ఆయన దగ్గరతో మాట్లాడాలంటే ఎంత పే చేయాలి, అలా ఉందని కొద్దిగా వ్యాపారంగా మారిపోయింది. దీన్ని ఎలా చూద్దాం అంటారు? క్రైస్తత్వము లేక క్రీస్తు బోధ, క్రీస్తు నామంలో వ్యాపారం అనేది జరగకూడదు. ఐ స్ట్రాంగ్లీ కండెమ్. ఒక సేవకునిగా నేను ఖండిస్తూ ఉన్నాను. ఓకే, ఎందుకంటే యేసు క్రీస్తు ప్రభువారు యెరూషలేము దేవాలయంలోనికి వెళ్ళినప్పుడు మత్తయి సువార్త 21వ అధ్యాయంలో వారు రూకలు మార్చుచు వ్యాపారం చేస్తూ ఉంటే యేసు కోపపడి ఆ బల్లలను రూకలు మార్చు వారిని వ్యాపారం చేయ వారందరినీ వెళ్ళగొట్టేస్తారు. వెళ్ళగొట్టేసేసి ఆయన ఏం చేశారు, ఒక మాట చెప్తాడు, నా ఇంటిని దొంగల గుహగా మీరు మారుస్తూ ఉన్నారు, నా తండ్రి ఇంటిని మీరు దొంగల గుహగా మారుస్తూ ఉన్నారు. మందిరంలో ఏముండాలి అంటే ఆరాధన ఉండాలి, దేవునికి సంబంధించబడిన భక్తితో కూడిన క్రియలు కార్యాలు అక్కడ జరగాలి. కానీ దేవుని పేరుట ఆ స్థలములో ఏం జరుగుతుందంటే వ్యాపారం జరుగుతుంది. వ్యాపారంలో రెండు ఉంటాయి. ఒకటి ఎక్స్ప్లాయిటేషన్ అనేది జరుగుతుంది వ్యాపారంలో, దోచుకోవడం. రెండవది చీటింగ్, మోసము. అవసరమైతే ఎక్స్ప్లాయిట్ చేస్తారు, అవసరమైతే మోసం కూడా చేస్తారు. వాస్తవానికి అది దేవునికి మెచ్చింది కాదు, నచ్చింది కూడా కాదు. God doesn't like it. దేవుని మందిరము పరిశుద్ధ స్థలము అని బైబిల్లో రాయబడింది. అది సకల జనులకు ప్రార్థనా మందిరము అని చెప్పబడింది. కాబట్టి దేవుని నామంలో వ్యాపారము చేయడం అనేది చాలా పొరపాటు, తప్పు కూడా. అది దేవుని వాక్యము అది ఖండిస్తుంది, ఇట్ డజంట్ యాక్సెప్ట్, అంగీకరించదు అనే మాటను జ్ఞాపకం చేస్తున్నారు. కానీ ఈ రోజుల్లో ఏమైపోతుందంటే, నాట్ క్రిటిసైజింగ్ ద క్రిస్టియన్స్, నేను ఇంకొకరిని విమర్శించడం లేదు, కానీ దేవుని నామంలో దేవుని పేరిట ఇటువంటి సంఘటనలు, ఇటువంటి పనులు కూడా కొన్ని సందర్భాల్లో అక్కడక్కడ జరుగుతూ ఉన్నాయి. అది జరగకూడదు, చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, దేవుడు నాకు ఒక గిఫ్ట్ ఇచ్చారు. ఆ గిఫ్ట్ ఏంటంటే నేను ప్రార్థన చేస్తే ఒకరికి స్వస్థత కలుగుతుంది. అలా అనుకున్నది ఓకే, బాగలేరు, నా దగ్గరికి వచ్చారు, ప్రార్థన చేశాను, స్వస్థత కలిగింది. సజ్జన్ కుమార్ గొప్పతనం కాదు అక్కడ దేవుడు. సజ్జన్ కుమార్ ప్రార్థన చేస్తే అక్కడ స్వస్థత కలిగిందని కాదు. సజ్జన్ కుమార్ దేవుని దగ్గర విజ్ఞాపన చేశాడు, దేవుడు ఇష్టపడి ఆ ప్రార్థన అంగీకరించి స్వస్థతనిచ్చాడు. క్రెడిట్ అనేది సజ్జన్ కుమార్కి రాకూడదు, క్రెడిట్ దేవునికి వెళ్ళాలి. ఈ రోజుల్లో ఏమవుతుందంటే క్రెడిట్ మనం తీసుకొని ట్యాగ్ మనం పెట్టుకుంటున్నాం. నేను ప్రార్థన చేస్తే ఈ స్వస్థత కలిగింది, నేను ప్రార్థన చేస్తే ఇలా జరిగింది. తప్పు. అది నాలో ఏం లేదు, నన్ను నిలబెట్టిన దేవుడు, నేను ఆయన నామములో ప్రార్థన చేసినప్పుడు ఆ దేవుడు చేసిన కార్యంను బట్టి అది జరుగుతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి బేసిక్ గా. రెండవది, ఈ స్వస్థతలు అంటారా, బైబిల్లో రాయబడి ఉన్నాయి, కొట్టివేయడం లేదు. ఈవెన్ ద బైబుల్ సేస్ హీలింగ్స్ జరిగాయి. అపవిత్రాత్మలు, దురాత్మలు పట్టిన వారిని ప్రభు ప్రార్థన చేసినప్పుడు, ప్రభు మాట్లాడినప్పుడు, యేసుక్రీస్తు యొక్క శిష్యులు వారు ప్రార్థన చేసినప్పుడు దురాత్మలు వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి, అపవిత్రాత్మలు కూడా విడిచిపెట్టిన సందర్భాలు ఉన్నాయి. అయితే మన ట్యాగ్ లైన్ ఈ పైన జరిగే వాటి ద్వారా మన గుర్తింపు క్రైస్తత్వంలో లోకంలో మనకు ఉండకూడదు. నా గుర్తింపు, నా ట్యాగ్ వచ్చి జీసస్, నా ట్యాగ్ వచ్చి ద వే ఐ లివ్ మై లైఫ్ యాజ్ ఎ క్రిస్టియన్. ఈ లోకంలో ఎలా ఉంటున్నో అది నా బాటమ్ లైన్, ట్యాగ్ లైన్ లాగా ఉండాలన్నమాట. సో
ఎప్పుడైతే దేవుడు నాకు ఇచ్చిన గిఫ్ట్ను నేను ఉచితంగా వాడకపోతే నేను వ్యాపారం చేసిన వాడిని అవుతాను. అవునండి. దేవుడు ఏం చెప్పంటే బైబిల్లో, నేను నీకు ఏది ఉచితంగా ఇచ్చానో దాన్ని ఉచితంగా ఇమ్మన్నాడు. వ్యాపారం చేయమని చెప్పలేదు. దాని నుంచి ఒక 4 డబ్బులు సంపాదించుకోమని చెప్పడం లేదు. మీరు మేలు కలిగి, నీ కుటుంబానికి మేలు కలిగి, ఫలానా పాస్టర్ గారు ప్రార్థన చేశారు, దేవుడు నాకు మేలు కలిగించాడు అని సంతోషంతో ఒక కానుక ఇవ్వడము అది వేరు. ఇది ఇస్తేనే మీకు కలుగుతుంది, లేక మీరు ఈ కానుక ఇస్తేనే మీకు ఇలా మేలు కలుగుతుంది అని చెప్పడము అది వ్యాపారం. ఇప్పుడు కొన్ని చూస్తున్నాను వీడియోస్, అవి కొన్ని పూనకాలు వస్తుంటాయండి. రాగానే దేవుడిని ఇలా అనగానే వెనక్కి పడిపోతుంటారు. లేదంటే ఒక అతను కుర్చీలోంచి వస్తుంటాడండి. వచ్చేసరికి వీళ్ళు ప్రార్థన చేసిన వెంటనే నడుచుకుని వచ్చేస్తారు. అంటే ఇది ఏదైనా ఇబ్బంది అయితే వెంటనే ఇన్స్టెంట్గానే వచ్చేస్తుందండి. అది నిజంగా నమ్మొచ్చు అంటారా, లేకపోతే ఏదున్నా బ్రదర్, ఎనీథింగ్ వాట్ యు సీ ఇన్ ద వరల్డ్, ద ఎవిడెన్స్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా, ఆ వాక్యానికి ఇంకొక రకంగా వెళ్ళడానికి లేదన్నమాట. మీరు ఇప్పుడు అడిగారు చూసారా, ప్రార్థన చేయగానే చేతులు వణుకుతూ గట్టిగా అరుపులు వేస్తూ వాళ్ళు ముందుకు నడవడము, అట్లాంటి దాన్ని ఏమంటారంటే పరిశుద్ధాత్మ దేవుడు అంటే కంటికి కనబడని అదృశ్యుడైన దేవుని యొక్క శక్తి ఒక వ్యక్తి మీదకు దిగి వచ్చినప్పుడు ఆ మార్పు అనేది కలుగుతుంది. సరే, అది పొందుకున్న ప్రతి ఒక్కడు భక్తులైపోయారా అని కాదు. అది పొందుకున్న ప్రతి ఒక్కడు ఆ సమయం తర్వాత మంచివారిగా మారిపోయారా అంటే అది కూడా మనం చెప్పలేం. ఆ మొమెంటంలో ఆ ఎవరి మీదకి ఆ పరిశుద్ధాత్మ దేవుని శక్తి అనేది దిగి వస్తుందో వారు దానిని తట్టుకోలేరు అనమాట. ఇంకొక మాటలు చెప్పంటే, వెన్ నేచర్ న్యాచురల్ మీట్స్ ద సూపర్ న్యాచురల్, అర్థమైందా? న్యాచురల్ అండ్ సూపర్ న్యాచురల్ కానీ కలిసినప్పుడు ఏమవుతుందంటే మార్పు అనేది కలుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, వైర్ ఉంది, కరెంటు పోతుందని మనకు తెలుసు, కనబడట్లేదు, కంటికైతే కనబడట్లేదు కరెంటు, కానీ దాన్ని పట్టుకున్నప్పుడు దానికి ఏమవుతుంది అనేది మనకు తెలుసు. పట్టుకోగానే మన చేతులు కాళ్ళు ఉనికిపోతాయి, పడిపోవడం జరుగుతుంది. దాంట్లో ఏముంటుంది? పవర్ అనేది ఉంది. సమ్ పవర్ ఇస్ దేర్. కంటికి కనబడని పవర్ ఉందన్నమాట. నువ్వు తెలిసి పట్టుకున్నా తెలియక పట్టుకున్నా అది పట్టుకోగానే నీలోకి అది ప్రవహిస్తుంది. ఆ విద్యుత్ ప్రవహించినప్పుడు ఏమవుతుందంటే ఆ న్యాచురల్ చేంజ్ అనేది బాడీలో కలుగుతుంది అనమాట. కొన్నిసార్లు దండన కింద పడిపోతాము, విడిచిపెట్టేస్తాము, లేకపోతే 2 నిమిషాలకు భయపడడము అది జరుగుతుంది. అలాగే పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి నాకొచ్చినా ఎవరికొచ్చినా దే కెనాట్ రెసిస్ట్, బేసిక్లీ రెసిస్ట్ చేయలేరు అనమాట. కానీ అది అర్థం చేసుకునే వారికి దాని విలువ తెలుస్తుంది అనమాట. నిజంగా అంటే ఎక్కువ మంది స్టేజ్ మీదకి వచ్చేసి అలా చేస్తున్నారు. అయితే మీరు చెప్పిన దాని ప్రకారం అది అందరూ చేసే పని కూడా కాదండి. అది దేవుడు ఎవరికి ఆ గిఫ్ట్ ఇస్తాడో, ఆ వరం అనేది ఉంటుందో వారు మాత్రమే చేయగలరు. కొంతమందికి ఏంటంటే అలా చేస్తేనే నలుగురు నా దగ్గరికి వస్తారని అట్రాక్షన్ తో చేస్తారు చూసారా, అది మంచిది కాదు. క్లియర్ అయిందా? కొంతమందికి న్యాచురల్ గా దేవుడు అటువంటి వరం ఇస్తాడు, అది నమ్మచ్చు. ప్రార్థన చేస్తారు, పడిపోతారు, ప్రార్థన చేస్తారు, కదులుతారు, అది దేవుడు ఆయనకి ఇచ్చాడు. ఆ వరం నాకు లేదు, నేను సమాజంలో నేను కూడా గుర్తింపు పొందుకోవాలా, నా నలుగురు నన్ను కూడా అలా చూడాలి అని నేను ఏదో ఒక రకమైన యాక్షన్ ఓరియంటెడ్ గా నేను చేయడం ద్వారా అది నన్ను నేను మోసం చేసిన వాడిని అవుతాను, నేను వారిని మోసం చేసిన వాడిని అవుతాను. కాబట్టి దేవుని నామంలో అటువంటివి మనము చేయకూడదు. ఒకవేళ దేవుడు నిజంగా అటువంటిది నీకు ఇస్తే అది దేవుని మహిమపరచడానికి మాత్రమే వాడుకోవాలి. ఇది మాన్యువల్ బ్రదర్. గాడ్స్ వర్డ్ ఈజ్ అ మాన్యువల్. దీనిని మ్యానిపులేట్ మనం చేయకూడదు. అది సింపుల్ గా చెప్పాలంటే యాజ్ ఇట్ ఈస్ గా మాన్యువల్. ఇది నీ సొంత కార్యాలకు, నీ సొంత ఆలోచనలకు దీనిని మ్యానిపులేట్ చేయకూడదు. మ్యానిపులేట్ చేశావు అంటే అది నీ సొంత ఆలోచన.
మాన్యువల్ది ఉన్నది ఉన్నట్టుగా చెప్తే అది దేవుని యొక్క వాక్యం. కాబట్టి దానిని మనం గ్రహించాలి. ఇక్కడ మీకు ఒక చిన్న క్లారిటీ కూడా ఇస్తాను. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి ఒక రోజు భూమి మీద ప్రతి మానవుడు నిలబడినప్పుడు, పరలోకంలో ఆయన ముందు నిలబడినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర అందరూ నిలబడితే, నీ నామంలో నేను దయ్యాలు వెలగొట్టాను, నీ నామంలో నేను స్వస్థత చేశాను, నీ నామంలో నేను అది చేశాను, ఇది చేశాను అని చెప్తే యేసు ప్రభువారు ఒక మాట అంటాడు, మీరెవరు నాకు తెలియదు, ఐ డోంట్ నో హూ యు ఆర్ అనే మాటను ప్రభు పలుకుతారు. అంటే యేసయ్యకి నిజంగా వారు తెలీదా? అది కాదు. ఆ యేసయ్యకి వీళ్ళు చెప్తున్నారు, నీ నామంలోనే కదా నేను ఈ స్వస్థత చేసిన, దయ్యాన్ని వెలగొట్టాను, అపవిత్రాలు తీసివేశాను, అది చేశాను, ఇది చేశాను. ఇవన్నీ ఆయన ఇస్తేనే కానీ నువ్వు చేయగలిగావు. అవును, ఆయన ఇస్తేనే కానీ నువ్వు చేయగలిగావు. ఆయన అనుకున్నట్టు నేనే చేశాను. అంటే దేవునికి ఆయన తెలియజేస్తున్నాడు, ఇదిగో నేను ఇది చేసి, అంటే దేవునికి గుర్తు చేస్తున్నాడు. యు డోంట్ నీడ్ టు రిమైండ్ గాడ్, ఎందుకంటే ఆయనే ఇచ్చాడు. ఆయన ఇచ్చిన ఆయనకే నువ్వు ఆయనకి రిమైండ్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడు అంటే దేవుడు ఎప్పుడు మనల్ని యాక్సెప్ట్ చేస్తుంటే, నువ్వు అద్భుతాలు చేసినప్పుడు, స్వస్థత పరిచినప్పుడు, అపవిత్రాత్మ కలిగినప్పుడు కాదు, క్రీస్తును కలిగి ఈ జీవితంలో విశ్వాసము కలిగి ఆయన సన్మార్గంలో నడిచి మరణం వరకు ఆ విశ్వాసాన్ని విడిచిపెట్టక, కష్టమైన, నష్టమైన, వ్యాధి వచ్చిన, బాధ వచ్చిన, శూన్యం కలిగిన జీవితంలో ఏ ఆటంకాలు ఎదురొచ్చినా ఆ విశ్వాసంలో నిలకడగా ఉండి నీ జీవితాన్ని ముగించుకున్నప్పుడు, ప్రభు దగ్గర నిలబడినప్పుడు, దాట్ విల్ గివ్ యూ అ క్రెడిట్. అది దట్ ఈస్ గివ్స్ ఎన్ యాక్సెప్టెన్స్ అనమాట. ఆయన దగ్గరికి వెళ్ళడానికి, పరలోకాన్ని ప్రవేశించడానికి అది కొలమానం. కానీ ఈ స్వస్థతలు ఇవన్నీ కూడా కొలమానము కాదు అనేది మనం అర్థం చేసుకోవాలి. కుర్చీలో కూర్చుంటే వచ్చే నడువు పర్లేదని ప్రార్థన చేస్తాను, అలా అలా అంటే ఏమవుతుందంటే కొద్దిగా ప్రజలు ఇబ్బంది, నిజమా కాదా, అబద్ధం? వెరీ ట్రూ. నేను మళ్ళా చెప్తున్నాను కదా, కొంతమంది దైవజనులకు దేవుడు 2 వరాలు ఇస్తాడండి. ప్రవచన వరం అనేది ఉంటుంది బైబిల్లో. ప్రవచన వరం అంటే జరగబోయే సంఘటనలను దేవుడు ముందుగా బయలుపరుస్తాడు. అది అందరికి వచ్చే వరము కాదు. బైబిల్లో చాలా వరాలు ఉన్నాయి. దేర్ ఆర్ సో మెనీ గిఫ్ట్స్ అంటారు బైబిల్లో వాటిని. ఆ వరాలు ఒక వరం ఏంటంటే ప్రవచన వరము. భవిష్యత్తు జరగబోయే సంఘటనలు దేవుడు కొంతమందికి, అది ఆయన ఇష్టం. యూ కెనాట్ క్వశ్చన్ గాడ్. అదే భవిష్యత్తు అంటారు కదా, దేవుడికి ఎవరికి బయలుపరచాలని ఇష్టపడతాడో వారికి ఆ గిఫ్ట్ ఇస్తాడు. రెండవది స్వస్థత వరం, హీలింగ్ అంటారు. నాతో పాటు సేవలో ఉన్న దైవజనులు చాలా మంది, నేను కూడికలకు వెళ్ళినప్పుడు ఒక సేవకుడిగా, పాస్టర్గా, నేను సభలకు వెళ్ళినప్పుడు కొంతమంది దైవజనులు ప్రార్థనలు చేసినప్పుడు లిటరలీ ద మిరకల్స్ టుక్ ప్లేస్. క్యాన్సర్తో బాధపడుతున్న వారు స్వస్థత పొందారు. చెవులు పుట్టినప్పటి నుంచి వెనుకడ లేకుండా ఉన్నవారు, వారు నోటి మాట లేని వారు స్వస్థత పొందారు. ఎస్, అవన్నీ జరుగుతున్నాయి. బైబిల్లో ప్రభు చేశాడు. ఎందుకు జరుగుతున్నాయంటే ప్రభు ఒక మాట చెప్పాడు, నేను చేయడమే కాదు, నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా మీరు ఇంకా ఇటువంటి పనులు చేస్తారు. కానీ బాటం లైన్ ఏంటంటే ఇవన్నీ కూడా జరుగుతాయి, కానీ వీటన్నిటికంటే క్రీస్తును ఎవరైతే వ్యక్తిగతంగా తన జీవితంలో రక్షకుడిగా అంగీకరిస్తారో వారు పరలోకాన్ని స్వతంత్రించుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ బ్రదర్, జ్వరం వచ్చింది నాకు, ఒక సేవకుడు ప్రార్థన చేశారు, జ్వరం తగ్గిపోయింది. నిజమే, తగ్గిపోయిందని ఇంకా జీవితం అంతా జ్వరం రాకుండా ఉంటుందా? ఎందుకంటే వీఆర్ హ్యూమన్స్. మానవ శరీరము బలహీనం. ఇట్ ప్రోన్స్ టు గో త్రూ ద సిక్నెస్. ఈరోజు జలుబు వస్తుంది, రేపు దగ్గు వస్తుంది, రేపు జ్వరం వస్తుంది, ఇంకొక బలహీనత కలుగుతుంది. బ్రతికినంత కాలము ఏదో ఒక మార్పు అనేది శరీరంలో కలుగుతుంటే జరుగుతూ ఉంటాయి. దేవుని శక్తిని బట్టి, కృపను బట్టి వాటి ద్వారా నీకు కొన్నిసార్లు మేలు కలుగుతుంది, స్వస్థత కలుగుతుంది, అన్ని జరుగుతూ ఉంటాయి. కానీ ద బాటమ్ లైన్ మళ్ళా అగైన్ నేనేం చెప్తున్నానంటే, వీటికన్నిటికంటే క్రీస్తును జీవితంలో కలిగి ఉండడం అనేది అది పరమార్థక సత్యం. అది నిన్ను నడిపిస్తుంది. అంటే నాకు అర్థం ఏంటంటే, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు పరలోకానికి వెళ్తారు, అంటే స్వర్గానికి వెళ్ళినట్టుగా. మేము మాటలో స్వర్గం, నమ్మకపోతే స్వర్గానికి వెళ్ళరు, పరలోకానికి వెళ్ళరని.
అంటే చాలామంది డౌట్లు ఏంటంటే గాంధీ మహాత్ముడు, అల్లూరి సీతారామరాజు ఇటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి అమ్మ. మరి అన్నం పెట్టిన ఒక అన్నపూర్ణమ్మ గారు ఎవరు ఉండుంటారు. వీళ్ళందరూ కూడా మరి నెహ్రూ గారు కానీ, సుభాష్ చంద్రబోసు మన దేశం కోసం అంటే స్వాతంత్రం రావడానికి వాళ్ళు చాలా కృషి చేశారండి. మరి వాళ్ళు దేవుడు నమ్ముకోలేదు. మరి వాళ్ళు నరకానికి వెళ్తారా అని అడుగుతున్నారండి చాలామంది. ఇట్స్ ఎ సెన్సిటివ్ క్వశ్చన్, అవునండి. టిపికల్ క్వశ్చన్, బట్ ద ఫ్యాక్ట్ అండ్ ద ట్రూత్, ఒక సేవకునిగా నేను ఈ మాట మీకు నేను చెప్పాల్సిందే. మీరు ప్రస్తావించిన పేర్లు ఈ నాయకులందరూ కూడా దేవుని చేత సృష్టించబడిన మానవుడే. కరెక్ట్, 100% అండి. అవును, వాళ్ళు దేవుని కంటే అతీతులు కాదు. అవును. వారు చేసిన పనులు బట్టి మనుషులుగా లేక మానవులుగా వారి త్యాగము, వారి ప్రయాస, వారు పడిన ఇబ్బందులు, స్వాతంత్రం కొరకు కావచ్చు, హక్కుల కొరకు కావచ్చు, లేకపోతే ఒక జాతిని నిలబెట్టడానికి వారు చేసిన దానిని బట్టి వారిని మనము నాయకులుగా గుర్తిస్తూ ఉంటాం. కానీ సత్యం ఏంటంటే వారు కూడా మనవలే దేవుని చేత సృష్టించబడిన మానవుల్లో వారు కూడా ఒకరు. దే ఆర్ నాట్ ఎనీథింగ్ హయ్యర్ దాన్ గాడ్, లేకపోతే మరొకరికని కాదు. అది నంబర్ 1. రెండవది, దేవుని యొక్క వాక్యం ఏమని రాయబడిందంటే, నమ్మి బాప్తిస్మము తీసుకునేవాడు రక్షించబడును అని బైబిల్లో రాయబడింది. అది నమ్మి బాప్తిస్మము, యేసు క్రీస్తు ప్రభుని నమ్మి బాప్తిస్మము తీసుకున్నవాడు రక్షించబడును అని బైబిల్లో రాయబడింది. 2 విషయాలు, యేసుక్రీస్తు ప్రభువాన్ని తెలుసుకోవడం వేరు, యేసుక్రీస్తు ప్రభువాన్ని నమ్మడం వేరు. బిలీవ్ చేయడము, నమ్మడం వేరు. ఈరోజు కోట్ల మందికి ప్రపంచంలో యేసుక్రీస్తు ప్రభువారు తెలియదా? తెలుసు. కొన్నిసార్లు క్రైస్తవుల కంటే క్రైస్తవేత్తలకు యేసు ప్రభువారు ఇంకా బాగా తెలుసు. ప్రశ్న ఎక్కడుంటుందంటే, తెలుసుకోవడం వేరు, నమ్మడం వేరు. చాలాసార్లు మనం తెలుసుకునే వరకే ఉండి ఆగిపోతాం. తెలుసుకొని అది నిజమా అని మనం ఎప్పుడైతే నమ్మి మనం తీసుకుంటామో అప్పుడు అది గుర్తించబడుతుంది, దేవుడు వారిని గుర్తిస్తాడు. కాబట్టి ఎవరైతే మహాత్మా గాంధీ గారు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఇంకొకరు ఎవరైనా కావచ్చు, దేవుని యొక్క వాక్యానుసారంగా యేసుక్రీస్తు ప్రభువాన్ని ఎవరైతే వారి జీవితంలో రక్షకుడుగా అంగీకరిస్తారో వారు రక్షించబడతారు, వారు పరలోకాన్ని స్వతంత్రించుకుంటారు. ఆయన ఎందుకు పరలోకాన్ని స్వతంత్రించుకుంటారంటే, యేసు ప్రభువారు ఈ లోకానికి ఒక జాతి కొరకు రాలేదు. ఆయన యూదా గోత్రం నుంచి యూదుల మధ్య యూదుడిగా జన్మించినప్పటికీ కూడా ఆయన చేసిన సేవ, ఆయన మరణించిన మరణము యావత్ మానవాని కొరకు. ఇప్పుడు మహాత్మా గాంధీ గారు ఉన్నారు, మన జాతి పిత. హీ ఫాట్ ఫర్ అవర్ కంట్రీ. అమెరికన్స్ కి దానికి ఏమి ఉండదు, ఆఫ్రికా ఖండానికి ఏం పెద్ద ఇది ఉండదు. మనం అతన్ని ఫాదర్ ఆఫ్ ద నేషన్ గా గుర్తిస్తున్నాం. హీ ఫాట్ ఫర్ అవర్ పీపుల్. కానీ క్రీస్తు ఒక యూదా జాతి కొరకు ఆయన మరణించలేదు, వారి కొరకు రాలేదు. ఆయన జన్మించి మానవులందరి కొరకు, భూమి మీద దేవుని చేత సృష్టించబడిన ప్రతి మానవుని కొరకు ఆయన శిలువలో మరణించాడు. ఎవరైతే నమ్ముతారో, ఆయన మరణించిన మరణమును గుర్తు చేసుకొని పాపములు క్షమించబడి ప్రభు దగ్గర ఒప్పుకొని మనం అంగీకరిస్తామో అట్టి వారు పరలోకంని స్వతంత్రించుకుంటారు, వారు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. మరి వీళ్ళు బాప్తిసం తీసుకోలేదు, తెలియదండి వాళ్ళకి. మరి అంటే మరి ఏమవుతుంది అన్నది అందరూ డౌట్ అనమాట. ఇంకా డౌట్ అనేది క్వశ్చన్ లేదు బ్రదర్. 2 మార్గాలు, నమ్మితే వెళ్తారు పరలోకము, నరకం. ఇక మధ్యలో ఊగులాడేది అనేది ఎక్కడ ఉండదు. నువ్వు నమ్మితే ప్రభు దగ్గరికి వెళ్తావు, నువ్వు నమ్మకపోతే నరకానికి వెళ్తావు. ఈవెన్ క్రిస్టియన్స్ లో కూడా ఈ మాట నేను చెప్తున్నాను. మా నాన్న పాస్టర్ గారు కాబట్టి నాకేదో ఫ్రీ టికెట్ పరలోకానికి అని లేదు. మీరు కూడా నమ్మాలి. నేను మా నాన్న సేవకుడు, పాస్టర్గా ఉన్నప్పటికీ కూడా నా బ్రతుకులో ఏదో ఒక సమయంలో నేను పాపిని అని తెలుసుకోవాలి. నేను తప్పులు చేసిన వాడిని, నేను పాపిని, నా పాపాలు యేసు దగ్గర ఒప్పుకోవాలా. ఆ యేసుని నా జీవితంలో రక్షకుడిగా అంగీకరించినప్పుడే నా బ్రతుకులోకి రక్షణ వస్తుంది. అప్పుడు అవిగో
ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి, పాస్పోర్ట్లో అమెరికాకి వీసా ఉంది, ఫాదర్కి వీసా ఉంది. ఫాదర్కి వీసా ఉందని ఫ్యామిలీ అంతా అమెరికాకి వెళ్ళగలరా? ఎంతవరకు వెళ్ళగలరు చెప్పండి? ఎయిర్పోర్ట్ వరకు, సెండ్ ఆఫ్ వరకు వెళ్తారు. మా నాన్న పోతున్నాడు అని పాప ఏడ్చినా, మా డాడీ పోతున్నాడు సన్ ఏడ్చినా, అరే నా భర్త అమెరికాకి వెళ్తున్నారు నేను కూడా వెళ్తానని భార్య అన్నా పోలేరు. ఎందుకంటే ఆయనకు ఒక్కడికి ఆ వీసా ఉంది. ఎప్పుడు ఫ్యామిలీ వెళ్తుంది? ఇండివిజువల్ గా ఒక్కొక్కరికి వాళ్ళ పాస్పోర్ట్ లో వీసా ఉంటే ఆ ఫాదర్ తో పిల్లలు ట్రావెల్ చేయగలరు, భార్య కూడా ట్రావెల్ చేయగలరు. దట్ మీన్స్ యేసును వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళు అంగీకరించినప్పుడు, స్వీకరించినప్పుడు రక్షకుడుగా వారు రక్షించబడతారు. మీకు కడుపు నొప్పి వచ్చింది బ్రదర్, అయ్యో కడుపు నొప్పి వచ్చిందని మీ బదులు నేను టాబ్లెట్ వేసుకున్నాను అనుకోండి, కడుపు నొప్పి మీకు తగ్గుతుందా నాకు తగ్గుతుందా? అయ్యో మీకు ఆకలి అవుతుందని మీ దగ్గర పక్కన ప్లేట్ పట్టుకొని నేను తింటా పోతే మీ ఆకలి పోతుందా? పోదు. ఎప్పుడు మీ ఆకలి పోతుంది? మీరు ప్లేట్లో అన్నం వేసుకొని మీరు భోంచేసినప్పుడు, టాబ్లెట్ తీసుకొని మీరు వేసుకున్నప్పుడు. అంటే లైఫ్ ఈజ్ ప్రెషస్, లైఫ్ ఈజ్ ఇండివిజువల్, వ్యక్తిగతము. ఒక వ్యక్తి మరణించినప్పుడు మనం సమాధి వరకు వెళ్తాము, వెనక్కి వచ్చేస్తాం. ఎంత ప్రాణ స్నేహితుడైనా, కుటుంబ సభ్యుడైనా, అరే ఇంతకాలం నాతో ఉన్నాడు, 30-40 సంవత్సరాలు కాపురం చేశానని మనం వాళ్ళతో పోయి చనిపోతున్నామా? లేదు. మ్యాన్ ట్రావెల్స్ ఎయిదర్ ఇన్ లైఫ్ అండ్ డెత్ అలోన్. ఆ దేవుడు పిలిచినప్పుడు మానవుడు వెళ్ళాలి. సత్యం ఏంటంటే ఈ జీవితము మరణంతో ముగించేస్తే దేవుడు అవసరం లేదు మనకు. నా ఇష్టానుసారంగా నేను బ్రతుక్కోవచ్చు, నేను చేయాల్సిన పనులు చేయొచ్చు, ఎందుకంటే నెక్స్ట్ లైఫ్ అనేది లేదు, దేవుడు అనేవాడు లేడు. కానీ ఇక్కడ అలా కాదు. వాట్ బైబుల్ టీచర్స్ అంటే దేర్ ఇస్ అ లైఫ్ ఆఫ్టర్ డెత్. మరణం తర్వాత జీవం ఉంది. దేర్ ఇస్ అ లైఫ్. కాబట్టి నువ్వు ఇక్కడ కన్ను మూస్తే ఎక్కడ కన్ను తెరుస్తున్నావు? సజ్జన్ గారు, నాకు అర్థం ఏంటంటే నాన్నగారు దేవుణ్ణి నమ్ముకున్నంత మాత్రాన మీరు కూడా చక్కగా వెళ్ళిపోవచ్చు అని కుదరదు. అది వాళ్ళ భార్య కానీ అమ్మగారు ఎవరైనా సరే ఎవరికి వాళ్ళు నమ్ముకోవాలి, దాని ప్రకారం ఫాలో అవ్వాలి. ఒకవేళ నేను క్రిస్టియన్ కదా అని చెప్పేసి అతనికి ఏదైనా అలవాట్లు ఉన్నాయి, దురలవాట్లు, మందు కానీ, సిగరెట్ కానీ, పేకాట అటువంటి అనుకుంటుంది, వేరే అమ్మాయిలతో అవన్నీ కూడా పాపం చేసినట్టు అవుతుంది. అన్ని చిన్న సార్, దేవుడు కోరిన జీవితము ఒక పవిత్రమైన, పరిశుద్ధమైన, వాక్యానుసారమైన జీవితము మనం జీవించినప్పుడు పరలోకానికి వెళ్తాం. వీఆర్ హ్యూమన్స్. మనం దేవుళ్ళు కాదు, దేవతలు కాదు, మనం మనుషులము. వి ప్రోన్ టు మేక్ మిస్టేక్స్. మన బలహీనలు, మన పొరపాట్లు, మానవ తప్పిదాలు చేస్తూ ఉంటాం. కానీ ఆ తప్పిదాలు చేసినప్పుడు గ్రహించి దేవుని దగ్గర క్షమాపణ పొందుకొని దాన్ని విడిచిపెట్టి మరలా దాని దగ్గరికి వెళ్లకుండా మనలను మనము జాగ్రత్తగా చూసుకోవాలి. అప్పుడు అది మన జీవితానికి మేలు, అది క్షేమము, ఆశీర్వాదంగా ఉంటుంది అనేది మనము అర్థం చేసుకోవాలన్నమాట. సజ్జన్ గారు, ఇప్పుడు ఒక అతను మీరు చెప్పినట్టు చెడు అలవాట్లు ఉన్నాయి, వేరే వాళ్ళతో అమ్మాయిలతో ఏదో ఉంది, సాంగత్యం ఉంది, ఫ్రెండ్షిప్ చేశాడు, ఏదో గడిపాడు, ఇప్పుడు తెలుసుకున్నాడు, అతని పాపాలు క్షమించబడతాయి అంటారా? 100%. తెలుసుకుని అక్కడి నుంచి చేయట్లేదు అతను. అంటే క్రీస్తును తెలుసుకోకముందు అతడు ఒక జీవితం జీవించాడు. క్రీస్తుని తెలుసుకున్న తర్వాత తన జీవితంలో పశ్చాత్తాపము, రిపెంటెన్స్ అనే మాట వాడుతున్నాడు. పశ్చాత్తాపం అంటే తాను చేసిన తప్పిదాలను, తను చేసిన వాటిని, అయ్యో నేను ఇది తప్పు చేశాను, ఇది నేను చేయకూడదు, నా అనాలోచనతో కానీ అవివేకంతో నేను ఇవి చేశాను అనే విషయాన్ని తను కాన్షియస్ లో తను ఒకసారి గ్రహించి దాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు తప్పక క్షమిస్తాడు. బైబిల్ ఏమని రాయబడుతుందంటే, నీ పాపములు ఒప్పుకున్న ఎడల నీతిమంతుడు ఆయన ప్రతి దుర్నీతి నుంచి నేను పవిత్రపరుస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ అండి, టీచర్ బ్లాక్ బోర్డ్ మీద చాలా రాస్తుంది కదా, చాలా రాస్తుంది. ఆమె చేతిలో ఒక చిన్న డస్టర్ ఉంటుంది, రాసి అంతా ఫుల్ అయిపోతుంది, బ్లాక్ బోర్డ్ నిండా రాసేసిన తర్వాత ఇంకా రాయడానికి ఇంకేం ఉండదు అక్కడ. అప్పుడు ఏం చేస్తుందంటే టీచరు ఆ డస్టర్ తీసుకుని ఒక్కసారి టనేస్తుంది, అనగానే మొత్తం వెళ్ళిపోతుంది అన్నమాట, చెరిగిపోతుంది, మొత్తం వెళ్ళిపోతుంది, మనకు కనబడదు కూడా మనకు. దట్ ఈస్ వాట్ గాడ్ డస్.
మన జీవితం అనే హృదయం అనే పలక మీద చాలా మరకలు ఉంటాయి. ఉమ్, ఎన్నో మరకలు, ఎన్నో తప్పిదాలు, ఉమ్, ఎన్నో పాపములు. ఉమ్, ఓకే, అవన్నీ మరకలుగా మన నల్లగా ఉండొచ్చు. యేసుక్రీస్తు కాచిన పరిశుద్ధ రక్తం ద్వారా సిలువలో ఉమ్, ఒక్కసారి ఆయన తుడిచివేస్తే అది ఎన్నడూ జ్ఞాపకం చేసుకో. బైబిల్ ఏమని రాయబడిందంటే, ఉమ్, ఇఫ్ గాడ్ ఫర్గివ్స్ వన్స్ హీ విల్ నెవర్ రిమెంబర్ అగైన్. ఉమ్, ఆ తప్పిదాలను మరలా ఆయన ఎన్నడూ జ్ఞాపకం చేసుకునని దేవుడు చెప్తున్నాడు. ఉమ్, మానవునికి దేవునికి ఉన్న వ్యత్యాసం ఏంటంటే, ఉమ్, నేను మారినా మీరు నన్ను మర్చిపోరు. ఉమ్, అంతేనా? అవును. నేను మారినా ఉమ్, నేను చేసిన తప్పులు మీరు మర్చిపోతారా? ఉమ్, మీరు మర్చిపోరు. మర్చిపోం. మరలా మీరు నాకు జ్ఞాపకం చేస్తూ ఉంటారు. ఉమ్, ఎలా జ్ఞాపకం చేస్తారు? వీడు అప్పుడు అలా ఉన్నవాడు, అవును. అలా తిరుగుబోతుకుండేవాడు, తాగుబోతుగా ఉండేవాడు, సిగరెట్ తాగేవాడు, లేక అది చేసేవాడు అని ఉమ్, చూసిన వెంటనే జ్ఞాపకం వస్తుంది. పొరుస్తూ ఉంటాం మనం. వి ఆల్వేస్ ట్రై టు బ్రింగ్ అవుట్ అన్నమాట. ఉమ్, ఆ వ్యక్తి మారిపోయి ఒక మంచి జీవన శైలిలో చక్కగా ఒక మంచి జీవితం జీవిస్తున్నా కూడా వి ట్రై టు బ్రింగ్ హిస్ మిస్టేక్స్ అగైన్ అండ్ అగైన్ అగైన్ అగైన్. ఉమ్, బట్ గాడ్ నెవర్ డూ దట్. అది ఇంకా ఒకవేళ దేవుడు చేస్తే అసలు దేవుని ముందు నిలబడగలిగిన వాడు ఎవడు చెప్పండి? నోబడీ క్యాన్ స్టాండ్ బిఫోర్ గాడ్. ఆయన ప్రేమగల దేవుడు, దయగల దేవుడు. మానవునికి ప్రతిరోజు దేవుడు ఏమిస్తాడంటే క్షమాపణ ఇస్తున్నాడు. ద గ్రేటెస్ట్ గిఫ్ట్ మ్యాన్ రిసీవ్స్ ఎవ్రీ డే ఏంటంటే ఫర్గివ్నెస్. దేవుని దగ్గర నుంచి కోట్లు నువ్వు పొందుకోలేకపోవచ్చు ప్రతిరోజు, లేక బంగారం రోజు నువ్వు పొందుకోలేకపోవచ్చు. ప్రతిరోజు జీవితంలో ఉదయం నుంచి సాయంకాలం వరకు మనం పడక దిగి నుంచి మళ్ళా పడకకు వెళ్ళే వరకు ఎన్నో తప్పిదాలు చేస్తాం. దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా తెలిసి తెలియక అనాలోచించి ఈరోజు నేను చేస్తుంటే క్షమించంటే ఈజ్ ఆల్వేస్ దేర్ టు ఫర్గివ్. కాబట్టి ఆ దేవుని క్షమాపణ మనల్ని పరలోకానికి నడిపిస్తుంది. ఒక మంచి గొప్ప దైవజనుడు డాక్టర్ బిల్లీ గ్రహం గారని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మహా గొప్ప సేవకుడు. అమెరికాలో ఈరోజు క్యాపిటల్ బిల్డింగ్ లో చాలా మంది నేషనల్ లీడర్స్ స్టాచ్యూస్ ఉంటాయి. ఫస్ట్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ అమెరికాలో ఆ డాక్టర్ బిల్లీ గ్రహం గారి యొక్క స్టాచ్యూని డెడికేట్ చేశారు. హీఈస్ కౌంటెడ్ యాజ్ ద వన్ ఆఫ్ ద ప్రామినెంట్ క్రిస్టియన్ ప్రీచర్. ప్రపంచంలోనే కొన్ని వేల లక్షల మందికి దేవుని వాక్యాన్ని బోధించాడు. ఆయన రాసిన లాస్ట్ పుస్తకంలో ఒక అద్భుతమైన మాట అంటాడు. ఈ మాట వినే ప్రతి ఒక్కరు, క్రైస్తవులు కావచ్చు, కాపరులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఈ మాట మర్చిపోకూడదు. ఆయన ఏం రాస్తారంటే ఆయన పుస్తకంలో, హీ కమ్ టు నో దట్ ఈస్ గోయింగ్ టు డై. ఏజ్ ఫ్యాక్టర్, బలహీనతలు కనబడుతున్నాయి. హీ కుడ్ అండర్స్టాండ్ హిస్ డేస్ ఆర్ బీన్ నంబర్డ్. ఇక దగ్గరకు వస్తున్నది రోజులు అనేది తెలుసుకున్నప్పుడు ఆయన ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకంలో ఆయన ఏం రాశారంటే, నేను ఈ లోకంలో మరణించినప్పుడు పరలోకాన్ని నేను ఎందుకు వెళ్తున్నానంటే, కొన్ని లక్షల మందికి, వేల మందికి దేవుని సువార్త బోధించినందుకు వెళ్ళటం లేదు. ఈ లోకంలో దేవుడు నన్ను పాపిగా క్షమించినందుకు, నేను క్షమించబడినందుకు ఆ దేవుని సన్నిధికి వెళ్తున్నానని మాట చెప్పారు. అది దేవుడు క్షమించాడు కాబట్టి, అంతేగాని ప్రచారం చేసినందుకు కాదు. We enter into heaven as a saved sinners. రక్షించబడిన పాపులుగా దేవుని సన్నిధికి చేర్చబడతాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ మీరు చూడండి. సిలువలో యేసు ప్రభువారికి ఇరువైపులు ఇద్దరు దొంగల్ని సిలువ వేశారు. మనందరికి తెలిసిన హిస్టరీ. నేరస్తులు వాళ్ళెవరు? భయంకరమైన నేరాలు చేసిన వారు. రోమా సామ్రాజ్యం వారికి శిక్ష వేసింది. యేసు ప్రభువారు మధ్యలో ఉన్నారు. ఒకరు ఇటు, ఒకరు అట్టున్నారు. ఒకడేమో యేసును అర్థం చేసుకోలేక హేళన చేస్తున్నాడు, దూషిస్తున్నాడు. నువ్వు నిజంగా దేవుడు అయితే నీకెందుకు ఈ మేకులు గీకులు? నీకెంత బలం ఉంది అంటున్నావు, ఇంత శక్తి ఉంది అంటున్నావు, నువ్వు దేవుడు అంటున్నావు కదా, ఈ మేకులని ఊడగొట్టుకొని నువ్వు దిగిపోయి మమ్మల్ని కూడా దింపొచ్చు కదా. దేవుడు దిగగలడు. ఒక చనిపోయిన వాడిని లేవనెత్తిన దేవుడు శిలువ నుంచి దిగడానికి పెద్ద పని కాదు. కానీ ఆ మేకులు నాకు నీకు రాకుండా ఆయన పొందుకున్నాడు. ఆయన మరణము మానవ జీవితానికి ఒక మేల్కొలుపు. అంతేకాకుండా అది ఒక న్యూ చాప్టర్. ఇంకొక దొంగ వెంటనే తెలుసుకున్నాడు, ఈయన దేవుని కుమారుడు, దేవుడుగా ఉంటున్నాడు. నేను చనిపోకముందు ఈయన అడిగితే నన్ను చేర్చుకుంటాడేమో అని నోరు తెరిచి అడుగుతాడు. నువ్వు మరలా తిరిగి వచ్చేటప్పుడు
దేవా నన్ను నీవు జ్ఞాపకం చేసుకున్నాడు. ఒకటే ఒక మాట. ఒకటే మాట. అది ఆయన దిగి కాలు పట్టుకోవడానికి స్థలం లేదు. నోటితో చెప్పింది ఒకటే మాట. అవకాశం కూడా లేదండి. లేదు. ఆ కొన్ని నిమిషాల్లో హీ రియలైజ్ దట్ హీ హ్యాస్ కమిటెడ్ మిస్టేక్స్. దేవుని దగ్గర ఒప్పుకున్నాడు. ప్రభు వెంటనే ఏమన్నాడంటే, నేడు నీవు నాతో కూడా పరదైస్లో ఉంటావు. హీ జస్ట్ కన్ఫెస్డ్, గాడ్ హ్యాస్ ఫర్గివెన్ హిమ్. సిలువలో ఒక నేరస్తుడుగా దొంగగా చనిపోతున్నాడు. పరలోకానికి వెళ్ళేటప్పుడు నేరస్తుడిగా పోవట్లేదు. హీఈస్ ఎంటరింగ్ ఇన్ టు ద హెవెన్ యాజ్ అ గాడ్ సన్. భూమి మీద నేరస్తుడు దేవుని కుమారుడుగా పరలోకానికి చేర్చబడుతున్నాడు. ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది అక్కడ కలిగింది. సజ్జల కుమార్ గారు, నాకేంటంటే దేవుడు మహిమ చేత ఎవరు తప్పు చేయకుండా తన యొక్క శక్తితో మహిమ చేత అలా చూపించవచ్చు కదండి. ఎవ్వరు తప్పు చేయకూడదు, అందరూ పవిత్రంగానే ఉండాలి. అలా సాధ్యం కాదంటారా? చాలా మంచి ప్రశ్న. ఎవ్వరు తప్పు చేయకూడదు, సిగరెట్ తాగకూడదు, ఇబ్బంది పెట్టకూడదు, అలాగా మద్యం తాగకూడదు, ఇంకో ఆడ మనిషిని చూడకూడదు, అలాగా అందరూ మాయలాగా చేసిచ్చా అని. దేవుడు మానవుని రోబోట్గా చేయలేదు. చేసి దేవుడు రోబోట్గా ఆయన కీదనం పెట్టి మానవుని తిప్పడం లేదు. బైబిల్ ఏమని రాయబడిందంటే, దేవుడు మానవుని తన పోలికలో తన స్వరూపంలో దేవుడు మానవుని చేశాడు. ఈ మానవుని చేసిన దేవుడు అద్భుతం ఏంటంటే, దేవుడు మానవునికి ఫ్రీ విల్ ఇచ్చాడు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ గాడ్. ఏదో ఒక చైన్ వేసి, కుక్కకి చైన్ వేసి కట్టుకొని దగ్గర పెట్టుకొని ఉంటారు చూసారా, అలా దేవుడు చేయలేదు మానవుని. ఈవెన్ దో హీఈస్ ఎ క్రియేటర్, ఆయన సృష్టికర్త అయిన దేవుడు మానవుని తన స్వరూపంలో పోలికలో చేసి, ఆ దేవుడు మానవుని చేసి మానవునికి స్వేచ్ఛ ఇచ్చాడు. ఆ స్వేచ్ఛ ఇచ్చిన దాంట్లో దేవుడు ఒక మాట కూడా స్పష్టంగా చెప్పాడు, నువ్వేం చేయాలో ఏం చేయకూడదు, ఏం చేస్తే ఏం జరుగుతుందో కూడా దేవుడు ఓపెన్గా చెప్పాడు. దట్ షోస్ గాడ్ గేవ్ ఎ చాయిస్ ఫర్ ఎ మ్యాన్. స్వేచ్ఛనిచ్చాడు, ఫ్రీడమ్ ఆఫ్ విల్. అది ఇచ్చినప్పుడు మానవుడు ఏం చేశాడంటే అది పోగొట్టుకున్నాడు. ఆ మానవుడు పోగొట్టుకున్నప్పుడు తిరిగి ఆ మానవుని తన దగ్గరికి చేర్చుకోవడానికి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువాన్ని ఈ లోకానికి పంపాడు. అర్థమైందా? సో దాని ఎగ్జాంపుల్ మీకు అర్థం అవ్వాలంటే, ఒక ఫాదర్ ఒక గిఫ్ట్ ఇచ్చాడు కుమారునికి గిఫ్ట్ ఇచ్చాడు, పడవ. ఆడుకుంటున్నాడు, చిన్న కాలులో పెట్టి ఆడుకుంటున్నాడు. ఈ లోపల ఒక స్ట్రీమ్ వచ్చేసింది, పడవ వెళ్ళిపోయింది. కుమారుడు ఏడుస్తూ బయటకు వచ్చేసాడు, నాన్న నువ్వు ఇచ్చిన గిఫ్ట్ పోయిందే, ఎట్లా, నాకు అదే గిఫ్ట్ కావాలి. సరే ఫాదర్ అన్నాడు, ఇదేముందిరా, నీకు ఇంకోటి కొనిస్తాను, ఇంకోటి నేను ఇస్తానన్నా కూడా నాకు అదే కావాలి. ఆ ఊర్లో ఎగ్జిబిషన్ వచ్చింది. వస్తే తండ్రి ఎగ్జిబిషన్ తీసుకెళ్ళినప్పుడు ఆ పడవ ఆ షాపులన్నీ చూపిస్తుంటే ఒక షాప్కి వెళ్ళగానే సేమ్ ఇదే పడవ అక్కడ కనబడింది. సేమ్ ఇదే పడవ. ఆ తండ్రి సిగ్నేచర్ చేసి, ఆ పడవ చేసినప్పుడు సిగ్నేచర్ చేసి, దిస్ ఈస్ టు మై బిలవడ్ సన్ అనే మాట రాస్తాడు. ఓకే, రాసి ఆ నీళ్ళలో కొట్టుకుపోయింది, ఆయన ఎవరికో దొరికింది, అది వాళ్ళు షాప్లో పెట్టారు. అండ్ ఇట్ ఈస్ ఫర్ సేల్. కుమారుడు అది గుర్తుపట్టాడు, వెంటనే అది నాకు కావాలంటున్నాడు. ఆ వెంటనే కావాలా అంటున్నప్పుడు తండ్రి, బాబు అది ఎక్కడిదంటే, ఇది మాకు దొరికిందండి, దాని వెల ఇంత, అది ఒకసారి ఇస్తారా? తండ్రి రాసిన పేరు ఉంటుంది, సిగ్నేచర్ అంతా ఉంది. ఆ షాప్ అంటే ఇది నేను చేసిందంటే, షాప్ ఆయన ఒక మాట అంటాడు, ఇది మీకు కావాలనుకుంటే మీరు కొనుక్కొని తీసుకెళ్ళండి అన్నాడు. బై అండ్ టేక్ ఇట్. అంతకుముందు ఫ్రీగా ఇచ్చాడు తండ్రి. ఇక్కడేమో రెండోసారి ఇచ్చేటప్పుడు హీ బాట్ విత్ ఎ ప్రైజ్, అమౌంట్ పే చేశాడు. ఆ పే చేసి కుమారునికి ఇచ్చాడు. దేవుడు మొట్టమొదటిగా మానవుని చేశాడు. ఆ తిరిగి మానవుని తన దగ్గర చేసుకోవడానికి హీ బాట్ ద ప్రైజ్. ఆ ప్రైజ్ ఏంటంటే సిలువలో ఆయన మరణం, ఆయన రక్తం కాచాడు, ఆయన శరీరం నలగొట్టబడింది. సో వీఆర్ బాట్ విత్ ప్రైజ్ అనమాట. నాకు ఒక ప్రైజ్ ట్యాగ్ ఉంది. ప్రభు నమ్ముకున్నాను, నేను యేసయ్యని సేవకుడిగా ఉంటున్నాను.
ఈ భూమి మీద ప్రతి వస్తువుకు ఒక ట్యాగ్ ఉంది. నాకు కూడా ఒక ట్యాగ్ ఉంది. నా ట్యాగ్ ఏంటంటే, నా ప్రైజ్ ఏంటంటే యేసు కార్చిన రక్తము, ఆయన మరణం. దట్ ఈస్ మై ప్రైజ్ ట్యాగ్. అంటే ఆయన యుద్ధకు మళ్ళా నేను చేర్చబడడానికి పరలోక నుంచి కిందకి దిగి వచ్చి హీ బాట్ మీ విత్ అ ప్రైజ్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అన్నమాట. సజన్ కుమార్ గారు, ఎక్కువగా మత మార్పులకి నాకు ఎక్కువ మంది వ్యతిరేకిస్తున్నారండి. అంటే బై ఫోర్స్ చేస్తున్నారు అని అంటుంటారు. మత మార్పిళ్ళు ఫోర్స్ చేస్తున్నారు అంటున్నారు. దీన్ని ఈ విధంగా ఎలా చెప్తారంటారు? అసలు మతం ఎందుకు మారుతున్నా కూడా మాకు అర్థం అవ్వట్లేదు. ఇది చాలా అద్భుతమైన ప్రశ్న అండి. ఎందుకంటే ఇది తరచుగా చాలా వస్తుంది. ఎందుకంటే మన దేశంలో, భారతదేశంలో మతాలకు పుట్టినిల్లు. అన్ని మతాలు ఉన్నాయి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మతాలన్నీ కూడా వచ్చిపోయి ఈ దేశం నుంచి పుట్టిన మతాలే అన్నమాట. అయితే విభిన్నమైన మతాలు, విభిన్నమైన ఆచారాలు, విభిన్నమైన విశ్వాసాలు, ఎవరికి నచ్చిన రీతిలో వారి యొక్క ఫెయిత్ని ప్రాక్టీస్ చేసుకుంటూ ఉన్నారు. ఈ కోణంలో మనం గమనించినప్పుడు క్రిస్టియన్స్ మీద ఒక ట్యాగ్ అన్నమాట, మత మార్పిడి. ఇక్కడ నేను ఒకటి వెరీ క్లియర్గా చెప్తున్నాను. ఏ క్రైస్తవునికి కానీ, ఏ పాస్టర్కి కానీ, బిషప్ కానీ, ఎవరైనా సరే, హీ హ్యాస్ నో స్ట్రెంగ్త్ టు కన్వర్ట్ ఎనీబడి. నేను మిమ్మల్ని కన్వర్ట్ చేయలేను, మీరు నన్ను కన్వర్ట్ చేయలేరు. అర్థమవుతుందా? ఎవ్వరు ఇంకొకరిని కన్వర్ట్ చేయలేరు. కారణం ఏంటంటే కన్వర్షన్ అనేది అది దేవుని కార్యం, మానవుని పని కాదు. అది ఆ దేవుని ఇట్ ఈస్ నాట్ మ్యాన్స్ వర్క్, ఇట్స్ ఓన్లీ గాడ్స్ వర్క్ అంతే. దేవుడు ఆ మార్పు తెస్తేనే కానీ మనిషి మారడు. అంతేగాని నేను చెప్పినంత మాత్రాన మీరు మారిపోతారంటే ఈ పాటికి ఎప్పుడో భారతదేశం క్రైస్తవ దేశం అయిపోవాలి. ఇప్పుడు మీకు కూడా చాలా మంది క్రైస్తవ స్నేహితులు ఉండి ఉంటారు. బై ద టైం మీరు ఇప్పటికి క్రైస్తవులు అయిపోయి ఉండాలి, కానీ మీరు కాలేదు. ఎందుకంటే నీ స్నేహితులకి ఆ శక్తి లేదు, వారు చేయలేరు కూడా. నేను మిమ్మల్ని మార్చలేను, మార్చగలిగిన వాడు దేవుడు ఒక్కడే. బైబిల్ కూడా ఏం చెప్తుందంటే బైబిల్ డజంట్ స్పీక్ అబౌట్ ద కన్వర్షన్. చెప్పట్లేదు. బైబిల్ డజంట్ స్పీక్ అబౌట్ ద కన్వర్షన్. బైబిల్ స్పీక్స్ అబౌట్ ద గాస్పల్. సువార్తను ప్రకటించమని చెప్పారు, కానీ మీరు వెళ్ళి మనుషులను మార్చమని చెప్పలేదు. యేసు ప్రభు వారు మత్తయి సువార్తలో ఏమని రాయబడింది 28వ అధ్యాయంలో, మీరు నా దగ్గర నేర్చుకున్న వాటిని మీరు వెళ్ళి బోధించండి, శిష్యులుగా చేయండి అని చెప్పారు, కానీ కన్వర్షన్ చేయమని చెప్పలేదు. అది చాలా కన్వర్షన్ చేయి, మతం మార్చుకోండి అని చెప్పాలి. కారణం ఏంటంటే యేసు ప్రభు వారు ఈ లోకంలో జన్మించింది మతాన్ని స్థాపించడానికి కాదు. దేవుడు మానవుడై పుట్టింది తన మానవుని తన దగ్గరికి తీసుకోవడానికి వచ్చాడు, కానీ హీ వాంట్స్ టు షో దట్ వే, ఒక మార్గము చూపించడానికి. ఆ మార్గము నేను అని చెప్పడానికి ఆ ప్రభు ఈ లోకానికి వచ్చా, కానీ మతాన్ని స్థాపించడానికి రాలేదు. కాబట్టి మనకుండే ఈ చుట్టుప్రక్కల ఉంటున్న ఈ పరిస్థితులు బట్టి, జరుగుతున్న సంఘటనలు బట్టి ఈ క్రైస్తవులు మత మార్పిడి చేస్తున్నారు అనేది ఒక ఆలోచన వస్తుంది. ఇక్కడ కూడా క్రైస్తవులు కూడా ఒక చిన్న పొరపాటు చేస్తున్నారు. ఏంటి ఆ పొరపాటు అంటే విమర్శించకూడదు. విమర్శ ద్వారా నువ్వు మనిషిని పోగొట్టుకుంటావు. నేనే గొప్ప, నువ్వు తప్పు అన్నది ఆ వ్యక్తిని నేను దూరంగా చేసుకుంటున్నాను. ఆ వ్యక్తికి ఏ రీతిగా సత్యాన్ని నేను తెలియపరచాలో ఆ క్రమములో, ఆ పద్ధతిలో, చెప్పాల్సిన విధానంలో చెప్పగలిగితే, ఆయన గ్రహించగలిగితే అది ఆయనకి మేలవుతుంది. కాబట్టి మనము వేరే మతాన్ని కానీ వేరే ఒకరిని విమర్శించకుండా దేవునికి ఇచ్చిన మాటను ఆ రీతిగా మీరు ప్రకటించినప్పుడు జరుగుతుంది. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ మీరు అడిగా చూసారు మత మార్పిడి గురించి. మా పాప లిటిల్ ఫ్లవర్ కాలేజీలో చదువుతుందండి, ఇంటర్. నేను మార్నింగ్ పోయి పికప్ చేసుకుని ఈవినింగ్ తీసుకొస్తున్నాను. తీసుకొచ్చే క్రమంలో కొన్నిసార్లు ముందు వెళ్ళి వెయిట్ చేయాల్సి వస్తుంది. అక్కడ అందరు పేరెంట్స్ ఉంటారు. పేరెంట్స్ ఉంటే అసలు ఈ మాట ఊరికేనే వస్తుంది, క్రైస్తవులు మారుస్తున్నారు, మత మార్పిడి చేస్తున్నారు, అది ఇదని. నేను అక్కడున్న కొంతమంది పేరెంట్స్ని వ్యక్తిగతంగా అడిగా,
సార్ మీ పిల్లలు ఇక్కడ చదువుతున్నారు, ఎప్పటి నుంచి చదువుతున్నారు? ఎల్కేజీ నుంచి ఉన్నారండి అన్నారు. ఎల్కేజీ నుంచి 10th చదువుతున్నారు, ఇంటర్ చదువుతున్నారు, 5th అని చెప్తా ఉన్నారు. వాళ్ళని 2 ప్రశ్నలు అడిగాను. ఎప్పుడైనా బలవంతంగా క్లాస్లో కానీ టీచర్ కానీ ఇంకా ఫాదర్ కానీ ఇంకెవరైనా యేసు ప్రభువుని నమ్ముకోండి, ఈయనొక్కడే దేవుడు, మీరు ఇదిగా నమ్మకపోతే మీకు అది లేదు, స్కూల్లో సీట్ లేదు అని ఇట్లాగా ఏమన్నా బలవంతంగా ఏమన్నా చెప్పారా? అబ్బాయి ఏం లేదండి, ఎప్పుడు కాలేదు. మా పిల్లలు కూడా పోయి ప్రార్థనలో కూర్చుంటారు. మా పిల్లలు ఆ స్కూల్లో రెగ్యులర్గా, బికాస్ ఇట్స్ ఎ క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్, రెగ్యులర్గా ప్రేయర్స్ ఉంటాయి, బైబిల్ రీడింగ్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఆ పేరెంట్స్ అన్నారు మా పిల్లలు కూడా కూర్చుంటారండి, వింటారు. సరే మీ పిల్లలకి క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, మీరు ఎప్పుడన్నా మీ పిల్లలు క్రిస్టియన్స్ అయిపోయారు? లేదు, దే స్టిల్ దే ఫాలోయింగ్ దేర్ ఓన్ రిలీజియన్. అంటే అర్థం ఏంటి? మనం మార్చలేము. వి కాంట్ చేంజ్ ఎనీబడి. ఆ మార్చగలిగిన వాడు దేవుడు ఒక్కడే. ఓన్లీ గాడ్ అలోన్ కెన్ చేంజ్. భక్త సింగ్ అనే ఒక గొప్ప సేవకుడు ఉన్నాడు, హైదరాబాద్కి వచ్చాడు, పంజాబ్ నుంచి ఇక్కడికి వచ్చాడు. హెబ్రోన్ చర్చ్ అని మీకు తెలిసే ఉంటుంది, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో మహా గొప్ప చర్చ్. చాలా కొన్ని వందల వేల మంది వచ్చి అక్కడ దేవుని ఆరాధిస్తారు. హీఈస్ ఏ నాట్ ఆఫ్ ది స్టేట్, ఈ రాష్ట్రం నుంచో కానీ ఈ భాష కాదు, పంజాబ్ నుంచి వచ్చాడు. పంజాబ్ లో యేసు ప్రభు వారు ఆయన్ని పట్టుకున్నారు. అసలు క్రైస్తవులు అంటే ఆయనకి ఇష్టం లేదండి. ఎవరైనా వాక్యం చెప్తున్నాను అనుకో, బోధకుడు ఎక్కడైనా వాక్యం చెప్తుంటే పోయి రాళ్ళు వేసేవాళ్ళు, రాళ్ళతో కొట్టేవారు. బైబిల్ పట్టుకుని ఎవరైనా పోతే చించేసేవారు, కాల్చేసేవారు. ఒక రాత్రి దేవుడు అతను దర్శనమిచ్చాడు. మొత్తం చీకటి, ప్రకాశమానమైన వెలుగు. అరే నేను లైట్లు వేసుకోలేదు కదా, ఏంది ఈ లైట్ ఎక్కడి నుంచి వచ్చింది? స్పష్టంగా దేవుని స్వరం విన్నాడు. జీవితం కట్టబడింది. దేవుడు ఇక్కడ నడిపించాడు. అప్పుడు ఇది ఉమ్మడి రాష్ట్రం. ఈ ప్రాంతానికి వచ్చాడు, సేవ చేశాడు, ప్రభు గురించి ప్రకటించాడు. అంతే. ఆయన ఎవరు క్రైస్తవ కుటుంబం పుట్టలేదు, క్రైస్తవ విశ్వాసంలో రాలేదు. ఎక్కడో పంజాబ్ లో సిక్ కుటుంబంలో పుట్టాడు. ఆది గ్రంథు సిక్ గురువుల గురించి ఆయనకు అంత తెలుసు. కానీ సత్యం తెలుసుకున్న తర్వాత వచ్చి అంటే అర్థం ఏంటి? ఎవరిని మార్చారు? ఆయన్ని దేవుడు తప్ప ఎవరిని మార్చలేదు. ఇంకా దశం భాగం అంటుంటారండి, అది కంపల్సరీ దశం భాగం ఇచ్చేళ్తుందంటారా? అది ఒక 2 lakhs అనుకోండి శాలరీ, దాంట్లో 10% ఇచ్చేయాలంటారా, లేకపోతే ఏంటి కంపల్సరీగా ఇస్తున్నారా దశమ భాగం? దశమ భాగము చాలా మంచి క్వశ్చన్. దేవుని యొక్క వాక్యంలో దశమ భాగం అనేది దేవుడు ఇచ్చిన ఆజ్ఞ. దట్ ఈస్ ద కమాండ్మెంట్. ఎందుకు దేవుడు దశమ భాగం అడిగాడు బైబిల్లో, లేక క్రైస్తవులు ఎందుకు దశమ భాగం ఇవ్వాలి అని అంటే, నువ్వు ఇచ్చిన దాంతో దేవునికి బెనిఫిట్ కాదండి, లేక దేవునికి ఏం లేనివాడు కాబట్టి నువ్వేదో నీ 10% ఇస్తే ఆయనకి ఏదో ఆయన అవసరాలు తీర్చబడతాయా? కాదు. దశమ భాగము ఇవ్వడం ద్వారా యూ విల్ బి బెనిఫిటెడ్. అది నీకు, నీ కుటుంబానికి మేలు కలుగుతుంది. ఎందుకు బెనిఫిట్, ఎందుకు మేలు అంటే, దేవుని యొక్క వాక్యంలో పాత నిబంధన గ్రంథంలో యాకోబు అనే సేవకుడు, అబ్రహాము వారు దేవునికి దశమ భాగం ఇచ్చారు. ఈ దశమ భాగం ఇవ్వడంలో 3 కొన్ని ప్రాముఖ్యమైన సత్యాలు ఉన్నాయి. ఒకటి, దేవునికి ఎప్పుడైతే నీ 10వ వంతు, నీ ఉద్యోగంలో కానీ, నీ వ్యాపారంలో కానీ, నీ పంటలో కానీ 10వ వంతు ఇచ్చినప్పుడు ఏంటంటే, యు ఆర్ రిమెంబరింగ్ గాడ్. జ్ఞాపకం ఇచ్చిన దేవుని నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావు. పంట ఎవరు ఇచ్చారండి? దేవుడే కదా ఇచ్చింది. ఈరోజు నీకు ఉద్యోగం ఇచ్చాడు దేవుడు. నీ ఉద్యోగం ద్వారా నీ కుటుంబం మరొకరికి మేలు కలుగుతుంది. అంటే నీకు వచ్చే శాలరీలో 10వ భాగము నీకు ఇస్తే నువ్వేంది, ఇచ్చిన దేవుని నువ్వు గౌరవిస్తున్నావు. యు ఆర్ రెస్పెక్టింగ్ గాడ్. రెండవది, ఆ దశమ భాగం ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే, యు ఆర్ మేకింగ్ యాజ్ అ గాడ్ యాజ్ యువర్ ప్రయారిటీ. దేవుని మర్చిపోవడం మాత్రమే కాదు, రెండవది ఆ దేవుని నీ జీవితంలో ప్రధానంగా, ప్రాధాన్యతగా నీవు గుర్తించావు అన్న దానికి. మూడవది, బై గివింగ్ ద టైత్, దశమ భాగం అంటారు చూసారా, దట్ మీన్స్ యు ఆర్ ట్రస్టింగ్ గాడ్. నువ్వు దేవుని నమ్ముతున్నావు అంతే. నా భవిష్యత్తు దేవుడు తప్పక చూసుకుంటాడు, ఆయన నాకున్నాడు, ఇది ఇచ్చాడు, రేపు కూడా తప్పక నన్ను చూసుకుంటాడు అనే కృతజ్ఞత భావంతో.
బలవంతంగా కాదు ఇవ్వాల్సింది, అవునండి. సంతోషంతోనూ. దేవుని యొక్క వాక్యం ఏమంటే గివ్ విత్ ఎ cheerful హార్ట్. సంతోషంగా నీ కలిగిన దాంట్లో, పాత నిబంధన గ్రంథాలు అయితే నీ పంటలో, నీ కలిగిన దాంట్లో నీ దేవుని సన్నిధికి నీ దశమ భాగమును తీసుకురమ్మని వాక్యంలో రాయబడింది. కాబట్టి దేవునికి చెందినది దేవునికి ఇవ్వడము చాలా ప్రాముఖ్యము. ఓకే, దానికి ఒక ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే, తద్వారా ఆ రోజుల్లో దేవుని మందిరంలో యాజకులు అనే వాళ్ళు ఉంటారు, వాళ్ళు పోషించబడతారు, ఆ డబ్బులు. యాజకులు. రెండవది పేదవారు, ద నీడ్స్ విల్ బి మెట్. మందిరం ఉంది, మందిరముకు కావలసిన ఆ సదుపాయాలు, వసతులన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? మెంబర్స్, కాంగ్రిగేషన్ వారు కలిసి వారు ఇచ్చినప్పుడు అది కమ్యూనిటీకి, అక్కడ పరిచయం చేసే వారికి, నీడ్లో ఉన్న వారికి హెల్ప్ చేయడానికి అది సహాయపడుతుంది. కాబట్టి మనము ఇన్వెస్ట్ చేస్తున్నాం, మన డబ్బుల్ని 10% ఇన్వెస్ట్ చేయాలి. యు ఆర్ ఇన్వెస్టింగ్ ఎక్కడ? బ్యాంకులో చేయట్లేదు, యు ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ గాడ్స్ బ్యాంక్. ద డివిడెండ్స్ విల్ కమ్ ఇన్ హెవెన్. నువ్వు ఇక్కడ ఒక పొలం కొంటావు, ఒక రియల్ ఎస్టేట్ లో ఒక స్థలం కొంటావు, దీన్ని పట్టుకుపోవు కదా, యూ హ్యావ్ టు లివ్ ఇట్. ఇన్ని ఎకరాలైనా, ఒక చిన్న గజమైనా విడిచిపెట్టాలి. కానీ దేవుని నామంలో నువ్వు ఆయనకి ఇచ్చింది, ఇట్ విల్ నెవర్ గో ఇన్ వే. అది ఇట్ ఆల్వేస్ కమ్స్ బ్యాక్ విత్ బ్లెస్సింగ్ అన్నమాట. అందుకనే ప్రభు అంటారు, నా కొరకు నువ్వు ఏది పోగొట్టుకున్నా, నా కొరకు ఏది ఇచ్చినా నూరంతలుగా నువ్వు పరలోకంలో పొందుకుంటావు అని దేవుడు స్పష్టంగా చెప్పాడు. సజ్జన్ కుమార్ గారు ఒక మంచి పోస్ట్ వలన వాళ్ళకి లంచాలు వస్తున్నాయి అనుకోండి, వద్దనో వచ్చేస్తున్నాయి. మరి దాంట్లో 10% ఇవ్వమంటారా? అంటే ఇది మన మానవులు కదా, అంటే మాది అంటే ఈ దేవుడు వాళ్ళు చెప్పాడు కాబట్టి వద్దన్నా కూడా ఏదో మీరు లైసెన్సో లేకపోతే ఏదో ఒక సంతకం పెడితేనో ఇంకా తప్పదు, ప్రెషర్ వల్ల అది లంచాలు వస్తాయి అనుకోండి. బైబిల్లో అగైన్ ఐ కమింగ్ టు ఎవిడెన్స్, వాళ్ళు మంచితనంతో ఇచ్చినా, సంతోషంతో ఇచ్చినా, ఏమిచ్చినా లంచము అనేది తప్పు. దట్ ఈస్ ద బాటమ్ లైన్. అది తప్పే. సంతకం చేయి, ఇంకేమైనా చేయి, లంచము అనేది దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా ఉంది. యూ షల్ నాట్ టేక్ ద బ్రైబ్ అనేది దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. తద్వారా అది నీ జీవితానికి నష్టం వస్తుందని కూడా దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి దేవుడు నీకు ఇస్తున్నాడు, నీకు ఇస్తున్నప్పుడు కంటెంట్మెంట్ అనేది ఉండాలి. ఆ కంటెంట్మెంట్తో పాటు రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ. నీ దేవుడు నీకు ఒకవైపు ఇస్తున్నా కూడా ఇంకా నువ్వు పరిమితికి మించి నువ్వు ఆశిస్తే అది నీ స్వార్థము, సెల్ఫిష్నెస్, గ్రీడీ అంటారు దాన్ని. ఆ గ్రీడీనెస్ ఎంతవరకు వెళ్తుందంటే నీకు తెలియకుండా అది నేను ఊబిలోకి నెట్టేస్తుంది. మొదట బాగుంటుంది, కానీ అట్ ది ఎండ్ అది నిన్ను ఒక గొప్ప ప్రమాదానికి తీసుకుని వెళ్తుంది. కాబట్టి నువ్వు మంచితో స్నేహం చేసి, సార్ మీరు పెట్టినా కూడా థ్యాంక్స్ అని చెప్పి పక్కన వచ్చేస్తే మంచిది. అది వాళ్ళు బలవంతంగా ఇచ్చినా కూడా తీసుకోకూడదు అని అంటారు. సార్ వాళ్ళు ఏమంటారు, సార్ ఇది మీరు లంచం అనుకోవద్దండి, ఇది మా గుడ్ విల్ అండి అని అంటారు. మా సంతోషం కొద్ది, తీసుకోకూడదు. ఆయన బాధ్యత. ఒక ఉద్యోగంలో దేవుడు నిన్ను అక్కడ నిలబెట్టినప్పుడు ప్రజలకు, సమాజానికి నిన్ను నమ్మి ఆ పోస్ట్ ఇచ్చిన అధికారికి యూ మస్ట్ బి ఫెయిత్ఫుల్. నీ బాధ్యతగా నీ పరిమితులు ఏముందో నువ్వు చేస్తూ పోవాలి. అంటే యూ షుడ్ నాట్ హ్యావ్ అదేంటంటే ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు. ఎక్స్పెక్టేషన్ ఉన్నప్పుడు ఎక్స్ప్లాయిటేషన్ వస్తుంది. అర్థమైంది? నాకు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ అయితే నేను ఎక్స్ప్లాయిట్ చేయాలని ప్రయత్నం చేస్తాను. నా కంటెంట్మెంట్ ఉన్నప్పుడు నేను పీస్ఫుల్ గా ఉంటాను. సో దట్ వీ షుడ్ నాట్ టేక్ ఇట్. ఓకే, చాలా మంచి విషయాలు చెప్పారు అండి. కొన్ని చాలా నాకు సందేహాలు ఉన్నాయి. తప్పకుండా మళ్ళీ మీ ఈ యొక్క అంటే క్రిస్మస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఖాళీగా ఉన్నప్పుడు, జనవరి 1 ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత చాలా ఉన్నాయండి, చాలా డౌట్స్ ఉన్నాయి, అవి నుండి అడుగుతాను. తప్పకండి. ఇదండి శామ్యూయల్ సజ్జన్ కుమార్ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్. నమస్కారం. నమస్తే అండి. థ్యాంక్ యూ.